you want to apply formula, so what you will do is go to new rule directly. Go to new rule and click on use a formula to determine which cells to format. Formula యూస్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు C2 పెట్టండి ఫస్ట్ కాలం, లెస్ దాన్ 50 పెట్టి, ఓకే, లెస్ దాన్ 50 పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ పుట్ ఇట్ రెడ్ కలర్, ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేసిన తర్వాత ఓకే చేస్తే లెస్ దాన్ 40 ఏదైతే ఉందో అది ఒకటే వస్తుంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే Ctrl+Shift+L కొట్టి, ఓకే, ఐ మీన్ డేటా ఫిల్టరింగ్కి వెళ్తే ఇక్కడ ఫిల్టరింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+Shift+L కలిపి ప్రెస్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. సో ఇక్కడ సార్ట్ బై కలర్ చేసేసి, ఓకే, సార్ట్ బై కలర్, రైట్, ఎందుకు వస్తుందరా, సో కండిషన్ ఫార్మాటింగ్ న్యూ రూల్ cells to format is equal to C2 less than 50 and put red color, click on OK, okay. Now if you sort by color it will come as a first one. సో ఎప్పుడైతే ఇలా ఫస్ట్ వచ్చిందో ఆ ఫస్ట్ మొత్తాన్ని మీరు కావాలంటే హైలైట్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చినాయి అనుకో, ఆ 5 ఏదైతే ఉన్నాయో కలర్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత సార్ట్ రిమూవ్ చేసేయండి, Ctrl+Shift+L కొట్టేసి షార్ట్ రిమూవ్ చేసేసుకోండి. సో ఆటోమేటిక్గా మీ తక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది టాప్లో వచ్చేసి మిగతా రో మొత్తం హైలైట్ అయిపోతుంది. సో గ్రేటర్ దాన్ 90కి అలాగే చేసుకోండి. నెక్స్ట్ టోటల్ మార్క్స్ స్టూడెంట్ నేమ్ మీద కూడా అలాగే చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ఈస్ వర్కింగ్. లాస్ట్ది ఏంటి, లాస్ట్ది 2 కండిషనల్ ఫార్మాటింగ్స్, అంటే 2 సార్లు చేయాలి మీరు. సో ఏంటి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 పాస్, లెస్ దాన్ 50 ఫెయిల్ అన్నాడు కదా, దాని మీనింగ్ ఏంటంటే మీకు న్యూ రూల్స్లో ఇంకొక న్యూ రూల్ యాడ్ చేసుకుంటారు. ఇంకొక ఆల్రెడీ 50 లెస్ దెన్ చేసేసాం, ఇప్పుడు గ్రేటర్ దాన్ 50కి చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు C2 గ్రేటర్ దాన్ 50 గ్రీన్ వేసేసి క్లిక్ ఆన్ ఓకే చేశారనుకో, ఈక్వల్ టు C2 గ్రేటర్ దాన్ 50, ఓకే, ఫార్మాట్ సెట్ గ్రీన్ కలర్, క్లిక్ ఆన్ ఓకే, ఓకే. చూడండి ఇవి రెడ్, మిగతావన్నీ గ్రీన్ వచ్చినాయి. సో దీని మీనింగ్ ఏంటి, 2 కండిషన్ ఫార్మాటింగ్ చేశారు రూల్స్కి, అవి ఎక్కడ చూసుకోవచ్చు, మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. చూడండి 2 ఉన్నాయా లేదా. సో దీని మీనింగ్ ఏంటంటే అది, సో కండిషన్ ఫార్మాటింగ్ రూల్స్ మేనేజర్ బాక్స్లో మీరు చేసిన 2 కండిషన్ ఫార్మాటింగ్ ఇలా చూసుకోవచ్చు. ఒకటి డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు, ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా కొత్త రూల్ యాడ్ చేద్దాం అనుకుంటే కొత్త రూల్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. దట్ ఈస్ ద లాస్ట్ వన్. సార్ సార్ట్ చెప్పారు కదా, సార్ట్ చేశాక మళ్ళీ అదొకసారి మళ్ళీ చెప్పరా. సార్ట్ చేశాక టాప్ లో అది ఉండిపోద్ది రో, అది Ctrl+Shift+L రిమూవ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+Z చూడు, Ctrl+Shift+L పెట్టి ఇలా ఉందా, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీదే కాలం మీదే పెట్టేసి Ctrl+Shift+L పెట్టామనుకో సార్ట్ పోద్ది, సార్టింగ్ పోయింది. మళ్ళీ Ctrl+Shift+L కొట్టామనుకో డ్రాప్ డౌన్ వస్తుంది, మళ్ళీ Ctrl+Shift+L కొట్టామనుకో దాని మీద పెట్టి పోతుంది. ట్రై చేయి కావాలంటే, వర్క్ అవుతుందో చెక్ చేయి, అర్థమవుతుందా. సో అంటే జనరల్ గా ఫిల్టర్ రిమూవ్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ వస్తది కదా, సార్ట్ అవ్వకుండా నార్మల్ గానే పాతలాగే వస్తది. నువ్వు సార్ట్ చేసిన తర్వాత మొత్తం రోని హైలైట్ చేసుకొని అప్పుడు సార్ట్ రిమూవ్ చేసేసుకో అంటున్నా. ఓకే ఓకే, సో ఆ 4 నిన్న అవ్వలేదు కాబట్టి ఆ 4 కంప్లీట్ చేసేసాం. సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ మీద మిగతావన్నీ మీరు చేసుకోండి. అమృత నీకు ఏవో రాలేదన్నావు కదా, వి విల్ డిస్కస్. నిన్న చెప్పిన క్వశ్చన్లో నెట్ సేల్స్ అనేది లేదు. నెట్ సేల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెట్ సేల్స్ అంటే ఏంటి, క్వాంటిటీ ఇంటూ సేల్స్, ఓకే, క్వాంటిటీ ఇంటూ సేల్స్, క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ చేస్తే మీకు వచ్చేది నెట్ సేల్స్. ఓకే, ఇప్పుడు దీని మీద మీరు చేసుకోవాలి, అది నిన్న డేటాలో లేదు, అంతే కదా. ఇవి 55,000 2 కొంటే టోటల్ ఎంత అవుతుంది, 1,10,000 అవుతుంది. ఇది నెట్ టోటల్ సేల్స్ అనమాట, నెట్ సేల్స్ ఇవి. ఈ నెట్ సేల్స్ మీద నీకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది, గ్రేటర్ దాన్ 50 ఎన్ని ఉన్నాయో అవి అన్ని కావాలి అని. సో అప్పుడు ఈ కాలం మీద మీరు గ్రేటర్ దాన్ 50 హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ 50,000 ఇచ్చుకొని గ్రీన్ కలర్
కావాలంటే గ్రీన్ కలర్, ఏ కలర్ హైలైట్ కావాలంటే ఆ కలర్ హైలైట్ చేసుకొని ఇది ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అని చెప్పి చెక్ బాక్స్ పెట్టుకుంటారు. అలా అన్ని క్వశ్చన్స్ చేసుకుంటారు. డిస్కౌంట్ కనిపెట్టాలి. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ గ్రేటర్ దెన్ 20% అన్నాడు. ఈ డిస్కౌంట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, కాలమ్ ఉంది 20%, అన్ని పర్సెంటేజ్ ఇక్కడ ఉంది. తిన్నగా మీరు ఏం చేస్తారంటే డిస్కౌంట్ కూడా సేమ్ అలాగే గ్రేటర్ దాన్, ఓకే, ఆల్రెడీ ఇక్కడ పర్సెంటేజ్ లాగా ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ ఇస్తే చాలదు, 13% అని ఉంది. సో అక్కడ ఏమి ఇవ్వాలి అంటే 13 కాస్త మీరు ఎడిట్ చేసుకొని 20%, గ్రేటర్ దాన్ 20% అన్నాడా, గ్రేటర్ దాన్ 20% రెడ్ కలర్లో ఇవ్వమన్నాడు. సో కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి రెడ్ కలర్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తే, ఓకే, 20 కన్నా అబోవ్ ఉన్నవి ఏ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. సో అయిపోయింది క్వశ్చన్. అలాగా మిగతావన్నీ మీరు చేయండి. ఓకే, సో ఈ కండిషన్ ఫార్మాటింగ్ అసైన్మెంట్ చేసుకోండి. ఈ వారం మొత్తం క్లాస్ ఇఫ్ మీద ఉంటుంది. ఇఫ్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్. ఓకే, సో ఇది చేసే ముందు ఇది ఎప్పుడు చేస్తారు కంపెనీస్లో, ఎలా ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నీ దగ్గర ఫుల్ డేటా ఉంది, ఆ డేటాలో నాకు ఒక పర్టిక్యులర్ పేరు మీదే ఉంటే ఆ పేరులో ఉన్న టోటల్ సమ్ ఎంత అని అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్లో గాజువాక్ ఉంది, నెక్స్ట్ జగదాంబ సెంటర్ ఉంది, ఎన్ఏడి ఉంది, నెక్స్ట్ డిఫరెంట్ సొంటియం ఉంది, అలాగే డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సొంటియంలో ఒక 10 సేల్స్ అయినాయి, గాజువాక్లో ఒక 20 సేల్స్ అయినాయి, ఎన్ఏడిలో ఒక 20 సేల్స్ అయినాయి, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కొన్ని 20 సేల్స్ అలా అయినాయి. ఇప్పుడు వాడేం అడుగుతాడంటే, నాకు గాజువాక ఉన్న నేమ్తో మాత్రమే ఉన్నవి సమ్ కావాలి, సేల్స్ ఎంత అయినాయి అవి కావాలి అంటాడు. ఇంకొకసారి ఏంటంటాడంటే, నాకు సొంటియంలో ఓన్లీ శరణ్య చేసిన సేల్స్ మాత్రమే కావాలి అంటది. సొంటియంలో శరణ్య డిఫరెంట్ పీపుల్ కమ్ముంటది ప్రొడక్ట్స్. ఓకే, ఓన్లీ శరణ్య సొంటియంలో, శరణ్య గాజువాకలో కూడా సేల్ చేసి ఉండొచ్చు, కానీ నాకు శరణ్య ఓన్లీ సొంటియం ఏరియాలోనే చేసిన సేల్స్ మాత్రమే కావాలన్నారు అనుకో. అలా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇఫ్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్ వాడాలి. సమ్ అన్నప్పుడు ఎప్పుడు వాడతారు, సేల్స్ టోటల్ సేల్స్ ఎంత చేసింది అన్నప్పుడు సమ్ వాడతారు. ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మింది అని కనుక్కోవడానికి కౌంట్ వాడతారు. ఓకే, అసలు చేసిందా లేదా అని తెలుసుకోవడానికి ఇఫ్ కండిషన్ వాడతారు. సో ఇలాంటి యూస్ కేసెస్ మీరు కంపెనీస్ లో క్లయింట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు వాడాల్సింది ఇఫ్. సమ్ అన్నప్పుడు సమ్ వాడాలి, కౌంట్ అడిగినప్పుడు కౌంట్ అన్నప్పుడు కౌంట్ ఇఫ్ వాడాలి. సో అది యూస్ కేసెస్ ఎందుకు చేస్తున్నారు అనేది ఎక్సెల్లో. దీనికి పవర్ బిఐ ఇవన్నీ కాదు, దీనికి కావాల్సిన ఎక్సెల్ బేసిక్స్. రేపు పొద్దున్న ఒక ఇలా డేటా ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీ దగ్గర డేటా ఉంచడం ఇలా ఉంది, ఇలా కంపెనీ డేటా మీకు ఇస్తాడు. నేను ఏమడుగుతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ లొకేషన్లో ఎన్ని సేల్స్ అయినాయి సమ్ కావాలి అన్నాను అనుకో. నార్త్ ఎన్ని ఉన్నాయి, నార్త్ ఒకటే ఉంది కాబట్టి నార్త్ తొలగి సేల్స్ కనబడుతుంది. సౌత్ 2 లొకేషన్లు ఉన్నాయి, 3 లొకేషన్లు ఉన్నాయి. సో సౌత్ 3 లొకేషన్ల తొలగి సమ్ కావాలనుకో, అప్పుడు నేను సమ్ ఇఫ్ వాడాలి. ఓకే, అలా కాకుండా సౌత్ లో కావ్య ఎంత చేసిందని అడిగాను అనుకో, అప్పుడు నేను మళ్ళా నెస్టెడ్ సమ్ చేయాలి. ఓకే, సో అలా డిఫరెంట్ యూస్ కేసెస్ నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. సో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసైన్మెంట్స్ మీరు చేయండి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది మీకు స్క్రీన్ కనబడుతుందా? ఎప్పుడైనా రిమెంబర్ దిస్. ఇఫ్ అనేది మీరు తీసుకునే డెసిషన్ ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇఫ్ అనేది డిసైడ్ చేస్తుంది ఏం చేయాలి అనేది, ఇఫ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ డెసిషన్ మేకర్. ఓకే, ఎండ్ అనేది ఏంటి అంటే, మీరు తీసుకున్న కండిషన్స్ ట్రూవా కాదా, పక్కగా రెండు ట్రూ ఉండాలి. మీరు ఎండ్ ఆర్ ఆల్రెడీ మ్యాథ్స్ లో చేసి ఉంటారు. 1 and 1 will be 1, 1 and 0 will be 1, 1 and 0 will be 0, 0 and 0 will be 0. Okay, 0 or 1 will be 0 or 1 will be 0, 1 or 1 will be 1. సో ఓకే, సో ఎండ్ అనేది రెండు కండిషన్స్ ట్రూ అయితేనే నీకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆర్ కండిషన్ అంటే రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇదైనా అవ్వచ్చు అదైనా అవ్వచ్చు. ఎండ్ మాత్రం ఇది ఉండాలి అది ఉండాలి. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇది కాకపోతే ఇంకేంటి, అది కాకపోతే ఇంకేంటి, అది కాకపోతే ఇంకేంటి, అలా వెళ్తూ ఉంటుంది నెస్టెడ్ లోపలికి. ఓకే, సెర్చ్ అనేది ఏంటి అంటే, లోపల ఉన్న టెక్స్ట్ ని కనిపెట్టాలి. ఏ టెక్స్ట్ ద్వారా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. రీజియన్ సౌత్ అనే వర్డ్ తో సెర్చ్ చేయాలి. రీజియన్ సౌత్ నేమ్ శరణ్య అన్న దాంతో సెర్చ్ చేయాలి. అలాగా స్పెసిఫిక్ సెర్చ్ టెక్స్ట్ మీద చేస్తున్నప్పుడు
you have to use search function. Okay, search is basically finding the text inside a text. పైథాన్ ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉంది, అందులో నువ్వు ప్రోగ్రామింగ్ అనే వర్డ్ కనిపెట్టాలి. సో ప్రోగ్రామింగ్ అనే మొత్తం పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫుల్ టెక్స్ట్ లో ప్రోగ్రామింగ్ అనే టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు. సో అప్పుడు సెర్చ్ వాడాలి. ఈజ్ బ్లాంక్ అంటే ఏంటంటే ఒకవేళ కనుక ఆ మొత్తం సెల్లో ఏదైనా కాలం మిస్ అయింది అనుకో, డేటా అందులో లేదనుకో, అది ఈజ్ బ్లాంక్ కాదా చెక్ చేయాలి. ఒకవేళ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ వాడేటప్పుడు అందులో లేదనుకో, ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్. ఇవి ఎలా అవుతున్నాయి ఏంటి అనేది మీరు ఇప్పుడు చూస్తారు అన్ని మొత్తం. ఓకే, సో వి విల్ గో విత్ వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రియేట్ ఏ కాలమ్ రిజల్ట్ అండ్ రైట్ an if formula to display pass if total marks greater than 50, otherwise fail. సో ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది, ఇంటర్నల్ ఎగ్జామ్ టోటల్ ఎంత వచ్చిందో ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా కాలం పెట్టాను రిజల్ట్ అని. ఈ రిజల్ట్ లో ఈ టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 50 అయితే పాస్ అని కావాలి, లెస్ దెన్ 50 అయితే ఫెయిల్ అని నేను పెట్టాలి. ఓకే, సో దీనికి మీరు రాసే బేసిక్ ఏంటి అంటే ఫార్ములా ఇఫ్. ఓకే, సో ఇఫ్ అనేది అసలు ఎలా ఉంటది, అసలు ఇఫ్ సింటాక్స్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్, ఇప్పుడు మీరు టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్ సింటాక్స్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ పారామీటర్ లాజికల్ టెస్ట్. ఓకే, లాజికల్ టెస్ట్ అంటే ఏంటంటే అది ట్రూవా కాదా కండిషన్ చెక్ చేసే లాజిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ పెడతాను చూడు, ఇక్కడ పెడతాను. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్. ఓకే, సో లాజికల్ టెస్ట్ అంటే ఆ కండిషన్ అనమాట, అది ఒక కండిషన్, మీరు రాసేది కండిషన్. అది ఇట్ కెన్ బి లెస్ దెన్, ఇట్ కెన్ బి గ్రేటర్ దెన్, ఇట్ కెన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇట్ కెన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్ కెన్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఏదైనా ఆపరేటర్ అవ్వచ్చు. ఓకే, సో దట్ విల్ బి యువర్ లాజికల్ టెస్ట్. అది కరెక్టా కాదా, ట్రూ ఆ ఫాల్స్ అని డిసైడ్ చేసే కండిషన్ ఫస్ట్ పారామీటర్. కామా సెకండ్ ఏంటి, వాల్యూ ఇఫ్ ట్రూ. ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే ఇక్కడ ఇక్కడ ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ లో నువ్వు ఏదైతే రాస్తావో అది ప్రింట్ చేస్తుంది. లేదు అనుకో, ఫాల్స్ అనుకో, థర్డ్ పారామీటర్ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ బేసిక్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, లాజికల్ టెస్ట్ అంటే ఏంటి, ఇది టోటల్ ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేయాలి, 50 కన్నా ఎక్కువ తక్కువ. ఫస్ట్ ఏంటి అడిగాను క్వశ్చన్ లో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అని పెడుతున్నా. ఇది నా లాజికల్ టెస్ట్. ఓకే, ఫస్ట్ పారామీటర్. ఇప్పుడు ఏం పెట్టాలి, కామా పెట్టి అది కనుక ట్రూ అయితే ఇక్కడ నువ్వు ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం రాయాలి, అప్పుడు పాస్ అని రాయాలి, పాస్. ఒకవేళ కనుక అది కనుక ఫాల్స్ అనుకో, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అనుకో, ట్రూ అయితే పాస్ చేయాలి. ఇన్ కేస్ ఫాల్స్ అయితే నేనేం ప్రింట్ చేయాలి, ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది క్లోజ్ చేసేసాను అనుకో, నాకేమొచ్చింది 80 అంటే 50 అబో కాబట్టి పాస్ ఉంది. నువ్వు ఇది కిందకి డబుల్ క్లిక్ చేసినా డ్రాగ్ చేసినా ఆటోమేటిక్ గా ఫార్ములా అన్ని సెల్స్ కి అప్లై అయిపోతుంది. చూడండి, సో 50 కన్నా తక్కువ ఉన్నది ఏముంది మొత్తం డేటాలో, ఇది ఒకటే ఉంది. సో అది ఫెయిల్. సో ఎవరు ఫెయిల్, ధనాన్ని నేమ్తో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, 40 వచ్చింది కాబట్టి. మిగతా అందరూ పాస్. సో దిస్ ఈస్ బేసిక్ ఇఫ్ ఫార్ములా సింటాక్స్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ ఇఫ్. ఏ లాజిక్ కవర్ అయింది, బేసిక్ ఇఫ్. ఏం నేర్చుకున్నారు, ఒక కండిషన్ మాత్రమే చేశారు. ఒక్క కండిషన్, ఒక్క ఫస్ట్ పారామీటర్ D2 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఒక కండిషన్ మీద చేశారు కాబట్టి ఇది బేసిక్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్రియేట్ ఎ కాలమ్ స్టేటస్. మీరు ఒక కాలమ్ క్రియేట్ చేయండి, ఎఫ్ లో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కొత్తగా. ఓకే, క్రియేట్ ఎ కాలమ్ స్టేటస్ టు షో ఎక్సలెంట్ ఇఫ్ టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90, ఎల్స్ షో గుడ్ అంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ లాగే సేమ్ ఇజ్ ఈక్వల్ టు రాస్తారు, ఇఫ్ పెడతారు. ఓకే, లాజికల్ స్టేట్మెంట్ ఏమవుతుంది, టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90 అయితే, ఓకే, గ్రేటర్ దెన్ 90 అయితే ఎక్సలెంట్ అని పెడతారు ఫస్ట్ క్వశ్చన్ లాగే. కాకపోతే మీరు జస్ట్ టెక్స్ట్ రాస్తున్నారు ఎక్సలెంట్ అని, లేదు అంటే గుడ్ అని మాత్రం పెడుతున్నారు. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ రిఫరెన్స్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇందులో కూడా ఏ మార్పు లేదు. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ if it is greater than less than 90. If it is greater than this one, it will show what, it will show excellent. So 90 above ఉన్నవన్నీ excellent, మిగతావన్నీ good చూపిస్తుంది. Okay, so this is also first and second question refers the same. If with text output ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ గుడ్ ఎక్సలెంట్ మీ సొంతంగా ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ విత్ టెక్స్ట్ అవుతుంది, బట్ బేసిక్ లాజిక్ అర్థమయ్యేలాగా మీకు చెప్పాను. ఓకే, సో 2 క్వశ్చన్లు అయిపోయినాయి. థర్డ్ ఏంటి అంటే క్రియేట్ ఎ కాలమ్ అటెండెన్స్ రిమార్క్. ఓకే,
సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేయలేదు, మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇన్సర్ట్ పెట్టి క్రియేట్ చేస్తున్నా. సో కాలం నేమ్ ఏం పెట్టమంటున్నాడు, అటెండెన్స్ రిమార్క్ చేయమంటున్నాడు. అటెండెన్స్ రిమార్క్ చేసిన తర్వాత ఓకే, అటెండెన్స్ రిమార్క్ చేసిన తర్వాత నాకు ఏం కావాలంటున్నాడు, 75% కన్నా అబోవ్ అటెండెన్స్ ఉంటే వాళ్ళు అలౌడ్ అంట, లేదు అంటే నాట్ అలౌడ్ అంట అని అడుగుతున్నాడు. యాక్చువల్గా నా డేటాలో ఎక్కడ నేను అటెండెన్స్ తీసుకోలేదు. మీరు అటెండెన్స్ అనే కాలము ముందు క్రియేట్ చేసుకోండి సమ్ ర్యాండమ్ గా అటెండెన్స్ అని పెట్టేసి మీరు ఏంటంటే సమ్ టైప్ చేసేయండి. 50%, 70%, 60%, 80%, 90%, సమ్ 45%, 78%, సమ్ ర్యాండమ్ గా నెంబర్స్ తీసేసుకోండి. నేను ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటున్నా. 90%, ఓకే, 65%, 65%, 30%. ఓకే, నేను ర్యాండమ్ గా తీసుకున్నా. ఇప్పుడు ఈ కాలం మీద మీరు జస్ట్ అటెండెన్స్ రిమార్క్ అనేది చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారు, సేమ్ ఈజ్ ఈక్వల్ టు రాస్తారు, ఇఫ్ రాస్తారు, జస్ట్ ఇది సెలెక్ట్ చేస్తారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75% అయితే యూ విల్ పుట్ అలౌడ్, లేదు అంటే నాట్ అలౌడ్, అలౌడ్ లేదు అంటే నాట్ అలౌడ్. ఓకే, సో ఓకే, సో 50 అబోవ్ అయితే 75 అబోవ్ అయితే అలౌడ్, 75 నేను పెట్టాను నేను, 75 అబోవ్ అయితే అలౌడ్, లేదు అంటే నాట్ అలౌడ్. ఓకే, పర్సంటేజెస్ మీద చేశారు. ఇప్పుడు చేసింది నంబర్స్ మీద, నార్మల్ నెంబర్స్ మీద, ఇక్కడ చేసింది పర్సంటేజ్ మీద. ఇది బోత్ టెక్స్ట్ మీద. సో పాస్ ఫెయిల్ అని రాయాలి, ఇది కూడా టెక్స్టే రాయాలి, కాకపోతే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ కండిషన్. ఓకే, పర్సంటేజ్ కండిషన్ మీద చేస్తున్నారు. సో ఇది కూడా వెరీ బేసిక్, ఇఫ్ విత్ పర్సంటేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫోర్త్ది మీరు చేయాల్సింది నెస్టెడ్ ఇఫ్. ఇది జాగ్రత్తగా వినండి. నెస్టెడ్ ఇఫ్ ఎలా చేస్తారు అంటే, ఓకే అది కొంచెం దగ్గరికి చేద్దాం చూడండి. సో క్రియేట్ ఏ కాలం గ్రేడ్. సో గ్రేడ్ అనే కాలం క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో గ్రేడ్ క్రియేట్ చేసిన తర్వాత కొంచెం సైజ్ తగ్గిస్తా, స్క్రీన్ కనబడుతుంది కదా. సో జాగ్రత్త వినండి. సో నెస్టెడ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది ఇంటర్వ్యూస్ లో చాలా బేసిక్ రా. నెస్టెడ్ ఇఫ్ పక్కా అడుగుతాడు. డేటా అనలిస్ట్ రోల్స్ మీరు ఫ్రెషర్స్ గా వెళ్తే ఎక్సెల్ లో పక్కా క్వశ్చన్ ఇది. ఓకే, డేటా క్లీనింగ్ పార్ట్ లో అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ డేటా క్లీనింగ్ లోకే వస్తాయి. డేటా అనలిస్ట్ చేసేటప్పుడు డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా క్లీనింగ్ అని చెప్తున్నాను. డేటా క్లీనింగ్ లోనే ఇవన్నీ ఇఫ్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, ఫార్ములాస్, ఇవన్నీ ఇంటర్వ్యూలో డేటా క్లీనింగ్ ప్రొసీజర్ లోనే ఉంటాయి. డేటా అనలిస్ట్ రోల్ కి గుర్తుపెట్టుకోండి. బిజినెస్ అనలిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఏదైనా సరే, మీరు అంతే బిజినెస్ పర్సన్, మేనేజర్ ఏదైనా అవ్వండి, ఈ బేసిక్స్ అన్ని మీకు వచ్చి ఉండాలి మినిమం. ఇవన్నీ స్క్రాచ్, ఇవి ఎవరు టీచ్ చేయరు. ఈ కంపెనీస్ లో జాయిన్ అయిన తర్వాత, ఇంటర్న్ లో జాయిన్ అయినా, ఒక ఫ్రెషర్ రోల్ లో జాయిన్ ఫుల్ టైం వచ్చినా సరే, మీకు ఎవడో ఇవి కూర్చొని ఎండ్ టు ఎండ్ ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఇఫ్ అని చెప్పి మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ కానీ, ల్యాప్టాప్ లో కేటీవీ కానీ ఎవరు ఇవన్నీ మీరు ఆల్రెడీ ముందే నేర్చుకుని ఉండేలాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది కూడా రాకపోతే కొంతమంది సీనియర్స్ కొంచెం కైండ్ హార్టెడ్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ ఈ రోజుల్లో ఎవడు అంత కైండ్ హార్టెడ్ ఎవడు లేడు కంపెనీస్ లో. ఎందుకంటే ఎవడ తలకాయ నొప్పులు అడుగున్నాయి. సో మీరే ఇవన్నీ నేర్చుకోవాలి ఇప్పటి నుంచే. ఓకే, ఇజ్ ఈక్వల్ టు నెస్టెడ్ ఇఫ్ ఎలా ఉంటుందో చూడండి, జాగ్రత్త వినండి. నెస్టెడ్ ఇఫ్ ఫస్ట్ ఏంటి రాయాలి, నార్మల్ గా ఇఫ్ ఎలా ఉంటుందో అలాగే ఫస్ట్ ఏంటి, లాజికల్ టెస్ట్ రాయాలి. లాజికల్ టెస్ట్ ఎలా ఉంటది బేసికల్ గా, సో ఫస్ట్ ఏంటి, నేను ఇక్కడ ఏమంటున్నాను, ఏ గ్రేడ్ ఇవ్వాలి. ఎప్పుడు 85 కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ ఇవ్వాలి, లేదు అంటే 70 కన్నా అబోవ్ ఉంటే బి గ్రేడ్ ఇవ్వాలి, 50 కన్నా అబోవ్ ఉంటే సి ఇవ్వాలి, బిలో 50 ఉంటే డి ఇవ్వాలి. నేను అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో, నో ఆర్ ఎస్? ఎస్ ఎస్ అందరూ ఎస్? ఎస్ సార్. సో ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేయాలి, నేను స్టార్ట్ చేయాల్సింది 85తో స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, టోటల్ సెలెక్ట్ చేసి, ఓకే, టోటల్ సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 అని రాస్తా. ఓకే, సో టోటల్ సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85 చేస్తే నేను ఏం ఇవ్వాలి, ఫస్ట్ ఏ గ్రేడ్ ఇవ్వాలి. సో ఏ గ్రేడ్ ని నేను ఏం చేస్తానంటే ఏ అని పెట్టి డబుల్ కొటేషన్స్ ఏ అని పెడతా. ఓకే,
ఇన్ కేస్ అది గనక రాంగ్ అయింది అనుకో, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 85 కాదనుకో, ఒకవేళ అయితే ఏ అని ప్రింట్ చేయాలి, కాదనుకో అది 85 కన్నా తక్కువ ఉందని దాని మీనింగ్. సో నేనేం చేస్తున్నాను, 70 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 70 నుంచి 85 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని కన్సిడర్ చేయాలి ఇప్పుడు. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళా D2 క్లిక్ చేసి, ఓకే, సో దీనికి ముందు ఇఫ్ రాయాలి నేను. ఇఫ్ ఇప్పుడు ఇది ఫాల్స్, ఇది ఏ అనేది ట్రూది, ఇది ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ అంతా ఫాల్స్ అయితే ఆ ఫాల్స్ ఇఫ్ మళ్ళీ చెక్ చేయాలి. ఇఫ్ 85 కన్నా తక్కువ ఉండి 75 కన్నా అబౌవ్ ఉంటే ఏంటి అనేది ఇక్కడ కండిషన్ రాయాలి నేను. ఓకే, సో ఇఫ్ మళ్ళీ అదే సెలెక్ట్ చేస్తాను D2, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే దీని లోపల మళ్ళీ ట్రూ ఒకటి రాయాలి. ఏంటి ఆ ట్రూ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 అయితే ఏంటి అవుతుంది, బి అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మళ్ళా ఇది గనక రాంగ్ అయితే ఏం చేయాలి, ఇది గనక రాంగ్ అయితే ఏం చేయాలి, సో నెక్స్ట్ పారామీటర్ కామా పెట్టి ఇక్కడ మళ్ళీ ఫాల్స్ నేను ఇఫ్ రాయాలి మళ్ళా. ఓకే, ఇఫ్, ఓకే, D2, ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది, డబుల్ కొటేషన్స్ లో గ్రేటర్ దెన్ 50 అయితే సి గ్రేడ్ అవుతుంది. ఓకే, లేదు అంటే దానికన్నా లాస్ట్ ఆప్షన్ ఇంకేముంది, డిఏ ఉంది, సో లాస్ట్ లో డి పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్ క్లోజ్ చేయాలి, మళ్ళా ఈ ఇఫ్ క్లోజ్ చేయాలి లాస్ట్ది. ఓకే, ఇలా చేస్తే మీకు గ్రేడ్ వస్తుంది. మీరు జస్ట్ అలా డ్రాగ్ చేసేస్తే మీకు అన్ని గ్రేడ్లు వచ్చేస్తాయి. అర్థమైందా, ఇది ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా, లేకపోతే ఇంకొకసారి రిపీట్ చేయాలా? ఇది అర్థమైంది మీకు? అర్థమైంది సార్. Amrita and batch, did you understand how it is working nested if? Yes, sir. అర్థమైంది సార్. చూసినప్పుడు బాగుంది, అర్థమైపోయింది అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ రేపటికి మామూలే. అర్థమవుతుందా లావణ్య, నీకు అర్థమైంది ఇది ఎలా చేయాలో? అర్థమైంది. గౌతమి అండ్ దుర్గా, అర్థమైంది సార్. అర్థమైంది సార్. మౌనిష్, శరత్, అర్థం కాకపోతే అడగండా, మళ్ళీ చెప్తాను. కానీ అర్థం కాకపోయినా అర్థమైపోయిందని మనం చెప్పొద్దు, మీకే లాస్. ఓకే, సో అనిత, hope you understood. Harini also, I hope you understood. Okay, got it? So can I go to next question? Nested if is clear, right? Nested if is clear. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇఫ్ తో పాటు అండ్ ఇఫ్ తో పాటు ఆర్ ఎలా యూజ్ చేస్తారనేది యూ విల్ లెర్న్. ఓకే, సో క్రియేట్ ఎ కాలమ్ ఎలిజిబిలిటీ. సో ఒక కాలమ్ క్రియేట్ చేయాలి, ఎలిజిబిలిటీ అనే కాలమ్ క్రియేట్ చేయాలి, ఎలిజిబిలిటీ అనే కాలమ్ క్రియేట్ చేయాలి. ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి అంటే యూజింగ్ ఇఫ్ అండ్ ఎండ్ వాడాలంట. టోటల్ 60 కన్నా అబోవ్ వస్తే మార్క్స్, టోటల్ అబోవ్ కన్నా 60 కన్నా అబోవ్ వచ్చి టోటల్ 60 కన్నా అబోవ్ ఉండాలి. ఇంటర్నల్ మినిమం 18 వస్తే వాడిని ఎలిజిబుల్ చేయాలి, లేదంటే నాట్ ఎలిజిబుల్ చేయాలంట. ఇది మన కాలేజ్లో వాడే బేసిక్. మన కాలేజ్లో టోటల్ ఎక్కువ ఉండాలి, ఇంటర్నల్ మినిమం ఇన్ని మార్క్స్ ఉండాలి అని వేస్తారు ఒక కాలం. సో ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ ఏమొచ్చి 60 కన్నా అబోవ్ ఉండాలంట, ఇంటర్నల్ ఏమొచ్చి 18 కన్నా అబోవ్ ఉండాలంట. సో అప్పుడు ఎలా వాడతారు అంటే యూ విల్ రైట్ ఇఫ్. ఓకే, ఇఫ్ రాసిన తర్వాత మీరు 2 కాలమ్స్ మీద చేయాలి. ఒకటి టోటల్ కాలమ్ మీద చేయాలి, ఇంకొకటి ఇంటర్నల్ మీద చేయాలి. 2 కాలమ్స్ వాడాలి, డి అనే కాలం వాడాలి, బి అనే కాలం వాడాలి. సో దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఈ 2 ట్రూ అవ్వాలి. టోటల్ అనేది 60 కన్నా అబోవ్ ఉండాలి అండ్ ఇంటర్నల్ కూడా అబోవ్ 18 ఉండాలి. సో 2 కండిషన్లు ట్రూ అయితేనే అది ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి, లాజికల్ టెస్ట్. ఆ లాజికల్ టెస్ట్ ఎలా రాయాలంటే ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ ఎండ్ కీవర్డ్ లో మీరు 2 కండిషన్లు మెన్షన్ చేయాలి. ఏంటేంటి, టోటల్ కాలమ్ సెలెక్ట్ చేస్తారు. టోటల్ కాలమ్ సెలెక్ట్ చేసి ఏం రాయాలి, టోటల్ కాలమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 ఉండాలి. ఓకే, కామా పెట్టి ఇంటర్నల్ కూడా ఏం చేయాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, 18 ఉండాలి అన్నాడు. ఓకే, సో ఇది మీ లాజికల్ టెస్ట్ అవుతుంది ఫస్ట్ పారామీటర్. ఈ 2 కనుక ట్రూ అయితేనే మీరు ఏం ప్రింట్ చేయాలి, ఎలిజిబుల్ ప్రింట్ చేయాలి. ఎలిజిబుల్ ప్రింట్ చేయాలి.
లేదు అంటే ఏం ప్రింట్ చేస్తారు? నాట్ ఎలిజిబుల్ ప్రింట్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ కదా అడిగాడు, నాట్ అలౌడా నాట్ ఎలిజిబుల్ ఏదో ఒకటి. సో D2 ఈ కండిషన్ టోటల్ది గ్రేటర్ దాన్ 60 ఉండాలి, కామా B2 ఇంటర్నల్ది అబోవ్ 18 ఉండాలి. ఈ రెండు ఎండ్ ట్రూ, ఈ ఎండ్ కండిషన్ అంటే ఈ రెండు ట్రూ అయితేనే ఫస్ట్ పారామీటర్ ప్రింట్ చేయాలి ఎలిజిబుల్, లేదు అంటే నాట్ ఎలిజిబుల్ ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇఫ్ ప్లస్ ఎండ్ ఎలా యూజ్ చేయాలి అనేది లాజిక్. ఇఫ్ విత్ యూజింగ్ ఎండ్ ఆపరేటర్. ఓకే, ఎంటర్ చేశాను అనుకో, చూడండి ఇది 18 ఉంది మినిమము, ఇది 60 కన్నా అబవ్ ఉంది కాబట్టి ఎలిజిబుల్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా కింద డ్రైవ్ చేశారు అనుకో, మొత్తం ఫార్ములా అన్ని సెల్స్ కి అప్లై అయిపోతుంది. చూడండి నాట్ ఎలిజిబుల్ చెక్ చేయండి. వీడికి నాట్ ఎలిజిబుల్ ఎందుకు వచ్చింది? 60 కన్నా ఎగ్జామ్ తక్కువ ఉంది, ఇంటర్నల్ కూడా 18 కన్నా తక్కువ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఎందుకు వచ్చింది? టోటల్ మార్క్స్ 60 కన్నా తక్కువ ఉంది, ఇంటర్నల్ 18 కన్నా తక్కువ ఉంది. ఇక్కడ నాట్ ఎలిజిబుల్స్ ఎందుకు ఉన్నాయి? టోటల్ మార్క్స్ 60 కన్నా తక్కువ ఉంది, ఇంటర్నల్ 18 కన్నా తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఈమె అనిత చూడండి, అనిత 60 కన్నా అబవ్ ఉంది టోటల్, కానీ ఇంటర్నల్ మాత్రం 18 కన్నా తక్కువ ఉంది. సో రెండు ట్రూ అవ్వాలి, రెండు ట్రూ అవ్వట్లేదు నాకు, అందుకే అనిత కూడా నాట్ ఎలిజిబుల్ వస్తుంది. మిగతా ఎలిజిబుల్ కండిషన్స్ అన్ని మీరు చెక్ చేసుకుంటే ఇది మినిమం 18 ఉంది, టోటల్ మినిమం 60 ఉంది. సో కాబట్టి ఎలిజిబుల్ వచ్చినాయి మిగతావన్నీ. సో దిస్ ఈస్ హౌ ఇఫ్ విత్ ఎండ్ వర్క్స్. ఓకే, ఆర్ అంటే ఏంటి అంటే రెండిట్లో ఏదో ఒక ట్రూ అయినా చాలు, రెండు ట్రూ అవ్వాలని యూజ్ ఏం లేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెషల్ పాస్ కావాలి, క్రియేట్ చేయమంటున్నాడు. కాలం నేమ్ చూడండి, క్రియేట్ ఎ కాలం స్పెషల్ పాస్. స్పెషల్ పాస్ అంటే అందులో ఏదో ఒకటి పోనీ వాళ్ళు మినిమం ఎలిజిబిలిటీ వచ్చినా వాళ్ళని పాస్ చేయాలనుకుంటున్నా. అంటే ఏంటి క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏముంది? సో ఇఫ్ విత్ ఆర్ యూజ్ చేయండి, వాళ్ళకి టోటల్ అట్లీస్ట్ 50 అబౌవ్ వచ్చినా, పోనీ ఇంటర్నల్ అబౌవ్ 20 వచ్చినా పాస్ చేయండి, లేదంటే ఫెయిల్ అన్నాడు. ఓకే, సో ఇదే ఫార్ములా మీరు జస్ట్ ఇలా కాపీ చేసి, ఓకే నెక్స్ట్ కాపీ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి ఇక్కడ కర్సర్ని డబుల్ ప్రెస్ చేసి ఇంకొక ఈక్వల్ టు పెట్టి కంట్రోల్ V చేయండి, పేస్ట్ చేసి మళ్ళీ ఒక ఈక్వల్ టు తీసేయండి. తీసేసి ఇక్కడ ఎండ్ బదులు జస్ట్ ఆర్ పెట్టండి, అంతే. ఆర్ పెట్టి ఈ ఎలిజిబుల్ నేమ్ వచ్చి పాస్ కింద, ఎలిజిబుల్ నేమ్ వచ్చి పాస్ కింద, ఈ నాట్ ఎలిజిబుల్ నేమ్ వచ్చి ఫెయిల్ కింద మార్చేయండి. ఓకే, చూడండి. సో క్వశ్చన్ ఏంటి? 50 కన్నా అబవ్ ఉన్నా, ఇంటర్నల్ 20 కన్నా అబవ్ ఉన్నా, రెండిట్లో ఏ ఒక్కటి ఏదైనా చాలు, పాస్ అయిపోయినట్టే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలా ఇక్కడ ఏంటి నాట్ ఎలిజిబుల్ ఉంది, ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఎలిజిబుల్, ఇది చూడండి ఇక్కడ చూడండి 18 కన్నా తక్కువ ఉంది, 60 కన్నా తక్కువ ఉంది. ఇది కాదు, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, అమృత చూడండి 60 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా తక్కువ ఉంది. వెయిట్, నాట్ ఎలిజిబుల్ అనిత. సో అనిత చూస్తే అనిత ఇందాకలా 60 కన్నా ఎక్కువ ఉంది, కానీ ఇంటర్నల్ తక్కువ ఉంది కాబట్టి మనం ఫెయిల్ చేసేసాం, నాట్ ఎలిజిబుల్ అని పెట్టేసాం. కానీ ఇక్కడ ఏంటంటున్నాం అంటే ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా, అబోవ్ 50 ఉన్నా లేదా అబోవ్ 20 ఉన్నా మనం పాస్ చేసేద్దాం అని చెప్పి పాస్ చేస్తాం. ఎందుకు? టోటల్ అనేది అట్లీస్ట్ సాటిస్ఫై అవుతుంది, ఇంటర్నల్ సాటిస్ఫై అవ్వకపోయినా. సో అందుకని మనం స్పెషల్ పాస్ కాలంలో ఆర్ కండిషన్ యూజ్ చేసాము. ఆర్ కండిషన్ అంటే ఈ రెండిట్లో ఏది టోటల్ కానీ లేదు అంటే ఇంటర్నల్ కానీ రెండిట్లో ఒక్కటి కనుక కండిషన్ సాటిస్ఫై అయినా మీరు ఫస్ట్ స్టేట్మెంట్ పాస్ ఏదైతే ఉందో పాస్ చేస్తారు, లేదంటే ఫెయిల్ చేస్తారు. దిస్ ఈస్ హౌ ఇఫ్ విత్ ఆర్ విల్ వర్క్. ఓకే, ఇది ఇఫ్ విత్ ఎండ్, ఇది ఇఫ్ విత్ ఆర్. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు నేర్చుకుని బేసిక్ ఇఫ్ విత్ టెక్స్ట్, పర్సంటేజ్, నెస్టెడ్ ఇఫ్ ప్లస్ ఎండ్, ఇఫ్ ప్లస్ ఆర్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మిగతా లాజిక్స్ ఎలా ఉంటాయంటే ఇఫే వాడతారు, కాకపోతే క్యాలిక్యులేషన్స్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే ఎక్స్ట్రా కాలం బోనస్ మార్క్ అని క్రియేట్ చేయమంటున్నారు. ఎల్ దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ చేసి బోనస్ మార్క్ అని పెట్టండి. బోనస్ మార్క్ అని పెట్టండి. క్వశ్చన్ ఏంటి? యాడ్ 5 మార్క్స్ ఇఫ్ టోటల్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే ఎక్స్ట్రా 5 మార్క్స్ ఇద్దాం అనుకుంటారంట, బోనస్ అంట. అబోవ్ 80 వచ్చిన వాళ్ళకి మాత్రమే బోనస్ అంట. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఇఫ్ రాస్తారు, సేమ్ సింపుల్ ఇఫ్ రాస్తారు. ఓకే, సింపుల్ ఇఫ్ రాసిన తర్వాత లాజికల్ టెస్ట్ ఏంటి? జస్ట్ టోటల్ సెలెక్ట్ చేస్తారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే వాళ్ళకి 5 మార్క్స్ ఎక్స్ట్రా బోనస్ యాడ్ చేయాలి.
సో వాళ్ళకి ఎక్కడ సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసి దానికి +5 చేయాలి ఫస్ట్ పారామీటర్. లేదు అంటే అవే మార్క్స్ అలాగ ఉంచేస్తారు. ఒకవేళ వస్తే యాడ్ చేస్తారు, రాకపోతే అవే మార్కులు ఉంచేస్తారు. ఎంటర్ చేశారు అనుకో, చూడండి 80కి 80 వచ్చింది. మిగతా కింద డ్రాగ్ చేశాను అనుకో, జగదీష్ ఒకసారి మళ్ళీ చెప్పేది. ఓకే. సో క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. బోనస్ మార్క్ అని కాలం చేసాము, క్రియేట్ చేసాం కాలమ్. సో టోటల్ మార్క్స్ 80 కన్నా అబోవ్ వస్తే ఒక 5 మార్క్స్ బోనస్ యాడ్ చేయమంటున్నాడు, బోనస్ మార్క్స్ అని పెట్టేసి. ఓకే, లేదు అంటే అదే టోటల్ ఉంచేయమంటున్నాడు, అదర్వైజ్ కీప్ ద సేమ్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ లావణ్యకి 80 మార్క్స్ వచ్చినాయి అనుకో, 80 అబోవ్ క్రాస్ అయింది కాబట్టి 80 ఆర్ అబోవ్ ఈక్వల్ టు 80 ఉంది కాబట్టి లావణ్యకి 85 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి బోనస్ మార్క్స్ తో కలిపి టోటల్ మార్క్స్ 85 అని చెప్తా. ఓకే, ఇప్పుడు అమృత శరణ్య ఎవరు 80 కన్నా తక్కువ ఉన్నారు అనుకో, వాళ్ళకి బోనస్ యాడ్ చేయను, అవే మార్కులు ఉంచేస్తాను. అది క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇఫ్ రాశాను, D2 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు పెట్టా. ఒకవేళ కనుక ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో ఫస్ట్ది, నేను ఏం చేయాలి, వాళ్ళకి ఎక్స్ట్రా 5 మార్క్స్ యాడ్ చేయాలి కాబట్టి ఆ కాలమే, అదే కాలం D2 సెల్ తీసుకొని +5 చేస్తున్నాను. లేదు వాళ్ళకి గనక అది సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, సేమ్ అదే కాలం మార్క్స్ ఉంచేస్తాను. ఇప్పుడు అర్థమైంది? అర్థమైంది. అమృత అండ్ బ్యాచ్, మౌనిష్, గౌతమి, దుర్గా అర్థమైంది సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైంది సార్. తులసి అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే 80 కన్నా తక్కువ ఉన్న సేమ్ అవే మార్క్స్ ఉండిపోయి. చూడండి, ఈ తులసికి 78 ఉంది, 80 కన్నా అబోవ్ లేదు కాబట్టి 78 ఉండిపోయింది. చూడండి మార్క్, అర్థమవుతుందా? ఇవన్నీ నేను మళ్ళీ ఇవన్నీ మొత్తం చెరిపేసి, అంటే మీ షీట్లు ఏమి ఉండవులే, నేను చేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మళ్ళా ఈ షీట్ ఆల్రెడీ మీకు ఇచ్చేసా, మొత్తం అన్ని క్రియేట్ కాలం చేసుకుని మొత్తం ఇవన్నీ చేయండి. ఇదే శాంపుల్ తో ఇంకొక శాంపుల్ ఇక్కడ ఉన్నాయి, ఇఫ్ చూడండి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇవి రియల్ టైం డేటా. ఈ రియల్ టైం డేటాతో మీరు ఇఫ్ యూజ్ చేసి ఇవన్నీ చేయాలి మీరు. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్లు క్రియేట్ చేస్తూ చేయాలి మొత్తం ఈ క్వశ్చన్ అన్ని చేయండి. ఎన్ని క్వశ్చన్ ఉన్నాయి? 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ అసైన్మెంట్. ఇది రియల్ టైం డేటా. కంపెనీస్ లో రేపు మీరు జాయిన్ అయిన తర్వాత డేటా ఇట్లాగే ఉంటది. దీని మీద మీ క్లయింట్స్ ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. నాకు అబౌవ్ క్వాంటిటీ 3 ఉన్న వాళ్ళందరికీ బల్క్ ఆర్డర్ అని ట్యాగ్ చేసి ఇవ్వు, లేదంటే నార్మల్ ఆర్డర్ ట్యాగ్ చేసి ఇవ్వు అంటాడు. లేదా 15 అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ హై డిస్కౌంట్ అని ట్యాగ్ చేసి ఇవ్వు అంటాడు. నెట్ గ్రేటర్ 50 ఉన్నాడు ఉందా ప్రీమియం సేల్ అని ట్యాగ్ చేసి ఇవ్వమంటాడు. సో టీమ్స్ మీటింగ్స్ లో, కాల్స్ లో, మెసేజెస్ లో ఇలాగే అడుగుతారు. నాకు ఇలా చూడు, నాకు ఇందాకలే మెసేజ్ చేశాడు 7 గంటలకి. హై, కెన్ వి చెక్ దిస్ క్లాస్, అప్ క్లాస్, రిపీటెడ్ కస్టమర్, నో రష్, నో టైమ్ లైన్, నీకు నచ్చినట్టు చేయు, స్లోగా చేయి, నాకు ఇలా కావాలి, అలా కావాలి, కస్టమర్ లొకేషన్ అలా క్లయింట్స్ మీకు అడుగుతూనే ఉంటారు. మీరు అలా చేస్తూనే ఉంటారు. డేటా మీరు చేస్తూ ఉండడం, మీరు అలా స్క్రీన్ షాట్లు పెట్టడం, ఇవ్వడం, డేటా ఇవ్వడం డేటా. ఇదే పని. ఏ కంపెనీలో జాయిన్ అయినా మీరు డేటా అనలిస్ట్ గా చేసే పనులు ఇవే. మీరు ఏవేవో నేర్చుకుని ఎందుకు నేర్చుకుంటున్నారో తెలియకపోతే వేస్ట్. మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు, కంపెనీకి వెళ్ళాక ఏం చేస్తారనేది ఐడియా ఉంటేనే మీకు అది ఎక్కుతుంది కాన్సెప్ట్, లేదంటే ఎక్కడ. ఇప్పుడు అర్థమైందా? కంపెనీస్ లో అందరూ ఇవే చేస్తారు. ఇవి చేస్తున్నందుకే మీకు ఫ్రెషర్ రోల్లో 40,000 శాలరీలు, 35,000 శాలరీలు ఇస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ఒక 2 years ఉన్న వాళ్ళకి 50,000, 60,000 ఇస్తారు. ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అబౌవ్ 5 ఉన్న వాళ్ళకి 80,000 to 1 lakh శాలరీస్ ఇస్తారు. వర్క్ చేసేది అయితే అందరూ ఇదే. అర్థమైందా? కొంచెం గ్రాఫ్స్, చార్ట్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాసుల్లో ఉంటాయి. అది ఇంకొంచెం అనలిస్ట్ లెవెల్లో ఇంకొంచెం మీదకి అనమాట. ఓకే, సో ఇది క్వశ్చన్ కూడా అయిపోయింది. ఓకే, బోనస్ మార్క్స్ కూడా అయిపోయింది. పర్ఫార్మెన్స్ చెక్ కూడా సేమే. స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్, ఇంటర్నల్ మార్క్స్, ఎగ్జామ్ మార్క్స్ కన్నా ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారని అర్థం. అర్థమైందా? చూడు, ఇది 18, 62 ఉంది. క్వశ్చన్ ఏముంది? పర్ఫార్మెన్స్ చెక్. వాళ్ళు కనుక ఎగ్జామ్ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారని అర్థం, లేదా ఇంటర్నల్ బాగా రాశారని అర్థం. ఓకే, మీకు అర్థమవుతుందా? ఎగ్జామ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఇంటర్నల్ మార్క్స్ అయితే ఎగ్జామ్ బాగా రాశారని అర్థం, లేదా ఇంటర్నల్ బాగా రాశారని అర్థం. ఐ హోప్ యూర్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. సో ఆ మూడు క్వశ్చన్లు మీరే చేసుకోండి. లాస్ట్ 3 మీరే చేసుకోండి, టైం చాలదు. ఓకే, ప్రోగ్రామింగ్ వర్డ్ ఉంటే సబ్ ప్రోగ్రామింగ్ అని ప్రింట్ చేయాలి, లేదా థియరీ అని ప్రింట్ చేయాలి. ఓకే, సేమే ఒక ఇఫ్ కండిషన్ రాసి చేయాలి.
ఓకే, 9th నేను చెప్తాను. 9th నేనే చెప్పాలి. 9th ఏంటి అంటే ఓకే, 8th కూడా నేనే చెప్పేస్తాను, మీరు చేయరు నాకు తెలుసు కదా. సో 8th ఏంటి, పర్ఫార్మెన్స్ చెక్. పర్ఫార్మెన్స్ చెక్. ఓకే, సో పర్ఫార్మెన్స్ చెక్ అంటే ఏంటి, ఏం చేయాలి, స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్ ఎప్పుడు ప్రింట్ చేయాలి, ఎగ్జామ్ మార్క్స్ కన్నా ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ ఉంటే చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎగ్జామ్ మార్క్స్ కాలం ఏంటి, ఎగ్జామ్ మార్క్స్ ఇది గ్రేటర్ దాన్ ఇంటర్నల్ మార్క్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి, స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్. లేదు అంటే స్ట్రాంగ్ ఇన్ ఇంటర్నల్. ఓకే, సో స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్, అన్ని స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్లో వస్తాయి మోస్ట్లీ, నేను అనుకుంటున్నాను. ఎస్, అన్ని స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్లే వస్తున్నాయి. చూసారా, ఇన్ కేసు ఇప్పుడు నేను ఇది 20 పెట్టి ఇది 10 పెట్టాను అనుకో, లాస్ట్ మారిపోతుంది, స్ట్రాంగ్ ఇన్ ఇంటర్నల్ వస్తుంది. చూసారా, చూడండి, ఎందుకంటే ఇంటర్నల్ ఎక్కువ వచ్చాయి ఎగ్జామ్ కన్నా. సో దీపికాకి ఎగ్జామ్ కన్నా ఇంటర్నల్ ఎక్కువ వచ్చాయి కాబట్టి స్ట్రాంగ్ ఇన్ ఇంటర్నల్ ప్రింట్ అయింది. చూసారా, సో ఇది అర్థమైంది కదా స్టేట్మెంట్, సింపుల్ ఇది, ఇఫ్ సింపుల్ స్టేట్మెంట్ ఇది. I hope you are understanding what this means, how this is working. So C2 greater than B2 అంటే ఎగ్జామ్ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ అయితే ఫస్ట్ ట్రూ అయితే స్ట్రాంగ్ ఇన్ ఎగ్జామ్, ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇంటర్నల్ అని దాని మీనింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. ఓకే, ఇంకోటి ఏంటి, సబ్జెక్ట్ టైప్. ఇది జాగ్రత్తగా వినండి రా, ఇది కొంచెం డిఫరెంట్. సో ఇన్సర్ట్, సో సబ్జెక్ట్ టైప్. ఓకే, సబ్జెక్ట్ టైప్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే సబ్జెక్ట్ అనే కాలంలో, సబ్జెక్ట్ అనే కాలం లేదు ఇక్కడ. అరే ఓకే, అయితే డేటా నేను సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకుందాం, వెయిట్, ఎక్కడి నుంచి తీసుకుంటా. సో ఎక్కడ తీసుకుంటాను, ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ డేటా తీసుకుందాం, ఇక్కడ డేటా తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ పెడతాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఓకే, క్వశ్చన్ ఏంటి, ఇదంతా హైడ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో ప్రోగ్రామింగ్ అనే కీవర్డ్ ఉంటే ప్రోగ్రామింగ్ అని ప్రింట్ చేయాలి సబ్జెక్ట్ టైప్లో, లేదంటే థియరీ అని ప్రింట్ చేయాలి. సో ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేస్తున్నా, సబ్జెక్ట్ టైప్ అని చెప్పేసి. ఓకే, సో నేనేం చేయాలి, ప్రోగ్రామింగ్ అనే కీవర్డ్ ఉన్నవని ప్రోగ్రామింగ్ రావాలి, మిగతావని థియరీ రావాలి. చూడు, ఇది ప్రోగ్రామింగ్ రావాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలి, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ అని రావాలి, మిగతావని థియరీ అని రావాలి. సో దానికి ఏం చేస్తారు, మీరు ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి, ఓకే, ఇఫ్ టైప్ చేసి, ఓకే జాగ్రత్తగా వినండి, ఇఫ్ టైప్ చేసి ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటి అంటే ఈజ్ నెంబర్ లేదా సెర్చ్. ఓకే, ఈజ్ నెంబర్ లేదా సెర్చ్ రాయాలి. ఈజ్ నెంబర్, ఓకే, ఈజ్ నెంబర్ ఆఫ్ సెర్చ్ ఆఫ్, ఈజ్ నెంబర్ ఆఫ్ సెర్చ్ ఆఫ్, ఈ కీవర్డ్ ప్రోగ్రామింగ్ అనే కీవర్డ్ పెట్టండి. ఓకే, ప్రోగ్రామింగ్. ఓకే, ప్రోగ్రామింగ్. చూడండి, ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. ఓకే, ఫైండ్ టెక్స్ట్ ప్రోగ్రామింగ్. సో లోపలే ఉంది వాల్యూ ఆఫ్ ట్రూ. ప్రోగ్రామింగ్ తర్వాత మీరు ఏం చేయాలి, సెర్చ్ ఫైండ్ టెక్స్ట్ కామా, ఇక్కడ ఏం చేయాలంటే విత్ ఇన్ టెక్స్ట్ కదా, విత్ ఇన్ టెక్స్ట్ అయితే ఓకే, విత్ ఇన్ టెక్స్ట్ ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ ఇలా వదిలేయండి, కామా ఇక్కడ ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ అని ప్రింట్ చేయాలి, లేదు అంటే యూ విల్ హ్యావ్ టు ప్రింట్ థియరీ. ఓకే, సో is number of value search of programming
ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్. ఎక్కడేదో మిస్ అవుతుందిరా. సెర్చ్ తర్వాత ఒక బ్రాకెట్ మిస్ అవుతుంది ప్రోగ్రామ్. టెక్స్ట్, ఓకే. ఫైండ్ టెక్స్ట్ షుడ్ బి ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. ఓకే, విత్ ఇన్ టెక్స్ట్ ఇవ్వలేదు. విత్ ఇన్ టెక్స్ట్ షుడ్ బి దిస్ వన్. విత్ ఇన్ టెక్స్ట్ షుడ్ బి దిస్ వన్. స్టార్టింగ్ నెంబర్ అక్కర్లేదు. ఓకే, లెట్స్ సీ. స్టార్టింగ్ నెంబర్ కూడా ఇవ్వాలా? ఓకే, 0. ఎక్కడ అది మిస్ అవుతుందిరా? సెర్చ్ ని క్లోజ్ చేయలేదు. సర్చ్ ని క్లోజ్ చేయలేదా? ఎక్కడ? ఆగు, 1 సెకండ్. సర్చ్ 1, సర్చ్, ఓకే. లాజికల్ టెస్ట్ సర్చ్ ప్రోగ్రామింగ్ ఇది సరిపోయిందా? స్టార్ట్ నెంబర్, ఓకే. ఈజ్ నెంబర్, ఓకే. ఓకే, సో ఇది డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏదవుతుంది, అది తప్పయింది. వెయిట్, ఏమవుతుంది? అది థియరీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఈజ్ నెంబర్ ఆఫ్ సర్చ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కామా V2 సర్చ్ 0 తీసేద్దామా? చూద్దాం. ఓకే, సో ఇదిరా సింటాక్స్. కొంచెం డిఫికల్టే, ఎందుకంటే నేను చాలా రేర్గా చేస్తాను ఇది. సో ఎప్పుడో 1 మంత్కి ఒకసారి వస్తుంది ఇలాంటి ఫార్ములాస్. ఇలాంటివి వచ్చినప్పుడల్లా యూజువల్గా వీ విల్ యూజ్ దిస్ జెమినీ ఆర్ చాట్ జీపీటీ సంథింగ్. బట్ చాలా రేర్గా వస్తుంది, కానీ మీరు నేర్చుకోండి. ఇది జస్ట్ అట్లీస్ట్ తెలియాలి ఎలా యూజ్ చేస్తారు అనేది. ఓకే, సో ఏం చేస్తానంటే, ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉంటే సర్చ్ అనేది ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఆ V2 అనే దాంట్లో ప్రోగ్రామింగ్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఫైండ్ అవుట్ చేసి ఉందనుకో, ఆ వాల్యూ ఏమవుతుంది అంటే, ఆ వాల్యూ ట్రూ అయితే 1 కింద తీసుకుంటుంది, ట్రూ అవ్వకపోతే 0 కింద తీసుకుంటుంది. ఓకే, సో మీకు ఎలా చెప్పాలి? మీకు ఆగు, నేను దీంట్లో కూడా జాయిన్ అవుతున్నా, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ దిస్ ఈస్ వర్కింగ్. జాయిన్. ఉమర్ పెన్ ఇది, ఉమర్ ఇది అది కాదు, ట్యాబ్ తో పెన్. నా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయింది. నీ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయిపోయిందా? తీసేస్తున్నావు ఇయర్ ఫోన్స్. గైస్ వినబడుతుంది అప్పుడు? వినిపిస్తుంది. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి, అది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. నా స్క్రీన్ కనబడుతుందా? ఈజ్ ఇట్ విజిబుల్? జాగ్రత్తగా వినండి. సో నేను ఏం చేశాను అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ధన ఉంది. ధనాకి సబ్జెక్ట్ ఏముంది? డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అని ఉంది. ఓకే, డిస్క్రీట్ మ్యాథ్స్ అని ఉంది. టోటల్ మార్క్స్ ఉంది 40 అని. నెక్స్ట్ సబ్జెక్ట్ టైప్ ఉంది. ఓకే, సబ్జెక్ట్ టైపే నాకు కావాలి ఇప్పుడు. నెక్స్ట్ ఏముంది? శరణ్య ఉంది, నేము. ఓకే, ఇక్కడ ఏముందంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ అని ఉంది. ప్రోగ్రామింగ్ బేసిక్స్ 80 అని ఉంది. సబ్జెక్ట్ కావాలి నాకు ఇప్పుడు. ఓకే, 2 కాలంలో తీసుకుంటున్నా, ప్రెసెంట్ 2 రోజే తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈజ్ ఈక్వల్ టు అని రాసి ఇఫ్ రాసా. ఇఫ్ లో నాకు ఫస్ట్ పారామీటర్ ఏంటి? లాజికల్ టెస్ట్. తర్వాత కామా పెట్టి ఏది ట్రూ అవుతుంది లేదంటే ఫాల్స్ అయితే అది రాయాలి నేను. ఓకే,
సో ఇక్కడ నేను లాజికల్ టెస్ట్ ఎలా రాస్తున్నానంటే ఫస్ట్ ఈజ్ నెంబర్ అని చెప్పి రాస్తున్నా. ఈజ్ నెంబర్ సింటెక్స్ ఏంటంటే ఈజ్ నెంబర్ లో ఒక వాల్యూ రావాలి. ఆ వాల్యూ ఐదర్ 1 అయినా అవ్వాలి లేదా 0 అయినా అవ్వాలి. ఐదర్ 1 అయినా అవ్వాలి లేదా 0 అవ్వాలి. 1 అయినా అనుకో ట్రూ, 0 అనుకో ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఓకే 1 అని ఉందనుకో, నేను ఇక్కడ హాయ్ అని ప్రింట్ చేస్తా, లేదంటే బాయ్ అని ప్రింట్ చేస్తా. ఓకే, సో ఈజ్ నెంబర్ ఆఫ్ 1 అంటే దీని మీనింగ్ 1 అంటే ట్రూ కదా. సో ఇఫ్ విల్ రిటర్న్ ట్రూ. ఇఫ్ ట్రూ అయితే నేను హాయ్ ప్రింట్ చేయాలి. ఇఫ్ ఇది కనుక 0 పెట్టాను అనుకో ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే బాయ్ ప్రింట్ చేస్తుంది. సో ఈజ్ నెంబర్ అనేది అలా వర్క్ అవుతుంది. క్లియర్ ఉందా ఇది? సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇఫ్ లో ఈజ్ నెంబర్ రాశాను, ఈజ్ నెంబర్ లో ఆ వాల్యూ పొజిషన్ లో ఏం పెడుతున్నానంటే సెర్చ్ రాస్తున్నాను, సెర్చ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, సెర్చ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. సెర్చ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ అని రాశాను, ప్రోగ్రామింగ్ అని రాశాను. సెర్చ్ చేయాలి అది ఇక్కడ సెర్చ్ చేయాలి. ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది C2 సెల్ లో ఉంది అనుకో, సమ్ సెల్ లో ఉంది. సో C2 సెల్ లో ప్రోగ్రామింగ్ అనేది ఎతుకుతున్నా. ఇన్ కేసు దొరికింది అనుకో ఇట్ విల్ రిటర్న్ 1. ఇన్ కేసు దొరకలేదు అనుకో ఇట్ విల్ రిటర్న్ 0. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఇక్కడ రిటర్న్ అవుతుంది, ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఓకే, సెర్చ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని రాస్తున్నా. ఓకే, రాసి ఇందాక సెల్ V2 సెల్, అది V2 లో ఉంది యాక్చువల్గా. V2 సెల్ రాసి ఇప్పుడు దీనికి ఇది క్లోజ్ అయింది, ఈ సెర్చ్ కి ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కామా పెట్టి ఉంటే ప్రోగ్రామింగ్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, లేకపోతే థియరీ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది దేనికి క్లోజ్ చేశాను, ఈజ్ నెంబర్ క్లోజ్ చేశాను. మొత్తం ఇఫ్ కి ఇది మొత్తం ఇఫ్ క్లోజ్ అయిపోయిందిలే. ఇది ఈజ్ నెంబర్ కి ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇఫ్ కి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, సో కలర్స్ మార్దాం. ఇది ఓకే, ఇది దీనికి, ఓకే, ఇది దీనికి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది చూడండి. సెర్చ్ అనేది ఎతుకుతుంది, ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉందా లేదా V2లో ఎతుకుతుంది, ఇక్కడ ఎతుకుతుంది. ఓకే, ఎత్తికి ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా డిస్క్రీట్ మ్యాథ్స్ లో వర్డ్ ఉందా, యాక్చువల్ గా ఇది V2 సెల్ లో ఉంది ఇది. ఓకే, ఇది ఉందా ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉందా, అసలు సెర్చ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ V2 ఉందా, లేదు కదా. సో ఈ మొత్తం ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నీకు ఇఫ్ లో ఏముంది, ఇఫ్ ఆఫ్ ఈజ్ నెంబర్ ఆఫ్ 0 అని ఉంది, ఇఫ్ ఆఫ్ ఈజ్ నెంబర్ ఆఫ్ 0 ఉంది, కామా నువ్వు రాసింది ఏదైతే ఉందో ఇది ఉంది, ప్రోగ్రామింగ్ థియరీ అని ఉంది. ఓకే, సో ఈజ్ నెంబర్ ఆఫ్ 0 అంటే దాని మీనింగ్ ఏంటి, ఫాల్స్ అనే కదా మీనింగ్. 0 అంటే ఫాల్స్ అని చెప్పాను కదా. సో ఫాల్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, థియరీ అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెల్ కి ఇదే ఫార్ములా అప్లై చేసాం అనుకో, సెర్చ్ అనే ప్రోగ్రామింగ్ లో ఉంది, ఇది V3 అవుతుంది. సో ఉంది కాబట్టి ఇది 1 వస్తుంది. ఈజ్ నెంబర్ ఆఫ్ 0 కాదు 1 అవుతుంది. ఇఫ్ ఆఫ్ ఈజ్ నెంబర్ ఆఫ్ 1 అంటే నీకు ట్రూ అవుతుంది, ట్రూ అంటే నీకు ప్రోగ్రామింగ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. Amrita and batch, you are understanding or you are able to grasp the things or not? Yes sir, అర్థమైంది సార్. అందరూ ఎస్ సార్. Yes, sir. Maunesh, Vasanta, Likith, you are understanding or not? Anita, Harini, అర్థమవుతుంది. Harini, okay, so this is how it works రా. మీకు ఎప్పుడైనా ఏదైనా కాంప్లికేటెడ్ గా అర్థం కాకపోతే ఇలా బోర్డులోకి వెళ్ళిపోతాను నేను, బట్ మీకు అర్థమే తీరాలి. రాసుకుంటున్నారా, ఇవి రాసుకున్నారా లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఏంటి, పంపించాలా లేకపోతే PDF? ఐ విల్ షేర్ యూ, వెయిట్, దిస్ వన్ ఐ విల్ షేర్. అర్థమైందా?
గోవర్ధన్ అర్థమవుతుందా నీకు? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగా ఉంది సార్. ఈజీగా ఉంటది, బట్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే అది మళ్ళా క్రిటికల్ గా ఉంటది. ఓకే, నేను మళ్ళీ లాగ్ ఆఫ్ అవుతున్నా దీంట్లోంచి, ట్యాబ్ లోంచి. మళ్ళీ కావాలంటే విల్ కనెక్ట్. ఏదైనా అర్థం కాకపోతే విల్ కనెక్ట్. మోస్ట్లీ ఎక్సెల్ అర్థం అయిపోవాలి. ఇన్ కేస్ అర్థం కాకపోతే బోర్డులోకి వెళ్తా. Okay, back to the screen. I'm sharing my screen again. Is it visible? Let me share again. Is it visible? ఇప్పుడు అర్థమైంది ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు అర్థమైందా? ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు అర్థమైందా? Guys, so I hope you understood. So I'm going with this one also tick mark. Last one is missing data, else show complete. ఇది మీరు చేసుకోండి. ఈస్ బ్లాంక్ కీవర్డ్ నేను ఆల్రెడీ చెప్పా, ఈస్ బ్లాంక్ వాడాలి. సో చెప్పేమంటే నేను చెప్పేస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు ట్రై చేస్తారంటే మీరు ట్రై చేయండి. మీరు చేస్తారా, నేను చేసేయమంటారా? ఏదో చెప్పండి రా, మీరు చేస్తారా, నన్ను చేసేయమంటారా? చెప్పండి సార్. చెప్పేయాలి సార్, మీరు మాత్రం చేయరా సార్? ఏం లేదురా, ఇది సింపుల్. ఏంటి మిస్సింగ్ డేటా కావాలంటుండే, డేటా చెక్. కాలం పేరు ఏం పెడతారు? డేటా చెక్ పెడతారు. డేటా చెక్ పెట్టి ఏమడుగుతున్నారు? ఎగ్జామ్ మార్క్స్ బ్లాంక్ అయితే మిస్సింగ్ డేటా అంట, లేదా కంప్లీట్ అంటే ఇక్కడ పెడదాం. డేటా చెక్. ఓకే, సో డేటా చెక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ లేవురా, లాస్ట్లో దీపిక మార్క్స్ తీసేస్తున్నా 80. ఓకే, 80 ఇక్కడ బ్లాంక్ ఉంది చూసారా, ఇది బ్లాంక్, డేటా లేదు ఇక్కడ. సో నాకు ఇక్కడ ఏం రావాలంటే ఉంటే డేటా ఉందని రావాలి, లేదా డేటా మిస్సింగ్ అని రావాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని రాస్తాను. ఓకే, ఐదర్ ఐ కెన్ యూజ్ ఈజ్ బ్లాంక్, లేదా ఆ కాలం ఈజ్ ఈక్వల్ టు ఆ కాలం D2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, డబుల్ కొటేషన్స్ లో ఏం పెట్టకుండా ఉంచేస్తా. ఏం పెట్టకుండా ఉంచేసాను అనుకో, మిస్సింగ్ డేటా అని రాయండి. మిస్సింగ్ డేటా. ఒకవేళ కాదనుకో, ఏదో ఒకటి ఉందనుకో, యూ విల్ రైట్ కంప్లీట్. సో కంప్లీట్ వస్తుంది. లాస్ట్కి మాత్రం చూడండి మిస్సింగ్ వస్తుంది, మిస్సింగ్ డేటా వస్తుంది. ఎందుకంటే ఈక్వల్ టు బ్లాంక్ ఉంది కాబట్టి ఫస్ట్ది ట్రూ కాబట్టి ఫిల్టర్ ఇది ఇస్తుంది. మిగతావన్నిటికీ ఒక డేటా ఉంది కాబట్టి కంప్లీట్ వస్తుంది. దీనికే మీరు ఈజ్ బ్లాంక్ కూడా రాసుకోవచ్చు. ఈజ్ బ్లాంక్ ఆఫ్ D2. ఏదో ఇది బ్లాంకా కాదు కాబట్టి ఫాల్స్ కాబట్టి కంప్లీటర్ అవుద్ది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తుంది. D3 బ్లాంకా కాదు, ఇలా ఇక్కడికి వస్తుంది. D11 బ్లాంకా, ఎస్ కాబట్టి మిస్సింగ్ డేటా ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఈజ్ బ్లాంక్ కూడా యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. చూడండి, ఈజ్ బ్లాంక్ ఇక్కడ రాయాలి. ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఓకే, ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఓకే. సో దిస్ ఇస్ హౌ ఈజ్ బ్లాంక్ విత్ వర్క్. ఈజ్ బ్లాంక్ అని రాసుకోవచ్చు, లేదా కాలం ఈజ్ ఈక్వల్ టు అది ఆ రో వాల్యూ సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో బ్లాంక్ పెట్టేసి ఉంచేయచ్చు. మీ ఇష్టం, రెండు వర్క్ అవుతుంది. సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ యూజ్ చేసి అలాగా ఈజ్ బ్లాంక్ వితౌట్ రాయకపోతే ఈజ్ ఈక్వల్ అని పెట్టి వదిలేస్తారు. రెండు విధాలుగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ ఇఫ్ తాలూకా లాజికల్ రా. సో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నవన్నీ ఏంటంటే హైడ్ చేశాను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉంటుంది అన్హైడ్. చూడండి ఏ లాజిక్స్ కవర్ అయ్యాయి, మీరు ఏం నేర్చుకున్నారో కూడా ఇక్కడ పెట్టా. ఓకే, అన్ని ఇఫ్ లో ఉన్నవన్నీ మోస్ట్లీ ఇవేరా. ఇవి దాటి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లు కానీ డేటా క్లీనింగ్ కానీ ఉండదు. మోస్ట్లీ ఇవే. దీనికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ డేటా క్లీనింగ్ ఎవరు చేయడు, ఏ కంపెనీలో చేయరు. డేటా క్లీనింగ్ లో ఇవన్నీ డేటా క్లీనింగే. మీరు చూ లింక్డ్ ఇన్ పోస్ట్ లో డేటా క్లీనింగ్ బై డేటా అనలిస్ట్, ఇవే డేటా క్లీనింగ్ అంతే. మీ రెజ్యూమే వీటిలో ఇవే పెడతారు. వాట్ డూ యూ డూ యాజ్ ఎ డేటా అనలిస్ట్, వాట్ డిడ్ యూ లెర్న్ యాజ్ ఎ డేటా అనలిస్ట్? ఐ నో కంప్లీట్లీ క్లీనింగ్ ద డేటా.
what cleaning you will do. I do conditional formatting, I do if formulas, I do if else, I do sum if, count if, data cleaning, data conversions, data type change, data duplication, removal, ఇన్ని నేర్చుకున్నాం. క్వశ్చన్లు అసైన్మెంట్ మొత్తం 30 క్వశ్చన్లు మీరు చేసేయండి. ఇందులో ఏమొచ్చి కండిషనల్ దీంట్లో ఏమొచ్చి 35 ఉన్నాయి, ఇందులో 30 ఉన్నాయి. మొత్తం 35 + 30 65 క్వశ్చన్స్. మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు. మీకు 2 డేస్ ఖాళీ దొరికితే గంట 2 గంటలు కూర్చుంటే అయిపోతాయి. ఓకే, సో ఇది క్లాస్ ఇవాళది. సో క్విక్లీ వి విల్ కంప్లీట్ సమ్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్ ఆల్సో, హౌ ఇట్ వర్క్స్. ఇది ఇప్పుడే చెప్పాలా, రేపు చెప్పాలా, ఎలా చెప్పాలి చెప్పండి. మీకు ఓపిక ఉంటే ఒక అరగంట అయిపోతుంది. ఇది సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఓటింగ్ కావాలరా, ఎక్కువ దేనికి వస్తే దాంట్లోకి వెళ్తా. ఇప్పుడు వద్దు సార్, రేపు చెప్పండి. నీకు రేపు ఎగ్జామ్ ఉంది కానీ నువ్వు వద్దంటావు. రేపు ఎగ్జామ్ ఉంది సార్. సిమ్ పెట్టుకొని క్లాస్ వింటున్నాం మేము. ఇంకా గ్రేట్. మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే మళ్ళీ మార్నింగ్. గ్రేటేలే. సరే దుర్గా, నువ్వు డ్రాప్ అయిపో, మిగతా వాళ్ళకి చెప్పేస్తాను. నీకు కావాలంటే రేపు వాళ్ళు రీక్యాప్ చేస్తారులే. రేపు నీకు మళ్ళీ రీక్యాప్ చేస్తా అంటున్నాగా. ఐల్ రీక్యాప్, నో వరీస్. సో జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని నేను చేయను, అన్ని చేయమంటే చెయ్యాలి, బట్ టైం ఎంత 10 అయిందా? మీకు ఇప్పుడు చెప్తే అన్ని ఎక్కుతాయా? సమ్ ఇఫ్ లో ఉన్నాయి, కౌంట్ ఇఫ్ లో ఉంది, సమ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ కూడా ఉన్నాయి. గంట టైం ఎంత అయింది? 10 అయింది కదా. చెప్పండి అన్నయ్య. ఎవరన్నా మీరు? మేఘన. ఓకే, రేపు చెప్పనా అయితే. అవును. అమృత బ్యాచ్ మరి ఎగ్జైటెడ్ ఉన్నారు. అమృత బ్యాచ్ ఒక పని చేయండి రా. రావనే, నీకు ఎప్పుడు కావాలి? రేపు కావాలి, ఇవాళ కావాలా? ఇప్పుడు మనకి చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు. నేను 1 గంట వరకు చెప్పమంటే చెప్తాను, నాకు ప్రాబ్లం లేదు. నువ్వు 1 గంట వరకు చెప్తావు వినే, మాకు తెలియాలి కదా ఎంత టైం తీసుకుంటావు అది దానికి అనే 2 టాపిక్స్ కి. ఓకే, లైక్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అలాగా. తెలీదు నాకు కూడా ఎంత టైం పడుతుందో. గంట ఈజీ పడుతుంది నేను అనుకుంటున్నా. ఐఎమ్ ఓకే విత్ ఇట్ దెన్. వసంత, ఐ విల్ గో విత్ ఓటింగ్ ఓన్లీ. మౌనిష్, ప్లీజ్ టెల్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. వాట్సాప్ లో పోల్ పెట్టు, ఇలా ఏం అడుగుతావు? లేదు, మాట్లాడాలి మీరు ఎలాగైనా బయటికి. ఎందుకంటే దిస్ విల్ టేక్ 20 minutes. This will take 20 minutes. This will take ఒక 20 minutes. 1 hour పడుతుంది రా 3. సో ఇదంతా డేటా క్లీనింగ్. మళ్ళా ఇవన్నీ కంపెనీలో మీకు ఇలాగ అడుగుతాడు క్లయింట్స్. భయ్యా నాకు ఇలా కావాలి, ఈ ల్యాప్టాప్ ఎక్కడ సేల్ అయింది, ఈ ల్యాప్టాప్ ఈ రీజియన్ లో ఎన్ని సేల్ అయినాయి, వాటి కౌంట్స్ కూడా అడుగుతారు. అలాగే 5 కన్నా అబోవ్ చేసిన వాళ్ళు కౌంట్స్ ఎంతమంది ఉన్నారు, లెస్ దాన్ 50,000 1,50,000 ఉన్నవన్నీ కౌంట్స్ ఎలా చేస్తున్నారు, కౌంట్ కావాలి. శరత్ గడ్ ఎన్ని కౌంట్ చేశాడు, అలా ఇండివిజువల్ గా ఇలాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. యూ విల్ యూస్ ది సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఫార్ములా. మల్టిపుల్ కండిషన్స్ అడుగుతారు. రీజియన్ సౌత్ ఉండాలి, ప్రొడక్ట్ మొబైల్ ఉండాలి, అలాంటి సేల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. ఇలా డిఫరెంట్ లాజిక్స్ యూజ్ చేసేవి ఇది సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్స్ అండ్ కౌంట్ ఇఫ్స్. సో మొత్తం ఇంకొక 1 hour పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో షుడ్ ఐ పుట్ ఇట్ యాజ్ అ సెషన్ 4 యాజ్ పార్ట్ 2 ఆఫ్ ఇఫ్ అని చెప్పాలా, లేకపోతే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇందులో ఒకటి అందులో ఒకటి చెప్పేస్తానులే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. సమ్ ఇఫ్ అంటే ఏంటంటే బేసికల్ గా ఈ కండిషన్ పర్టికులర్ గా ట్రూ అయితేనే మొత్తం సెల్స్ లో ఉన్నవన్నీ సమ్ చేయాలి మీరు.
అదే సమ్ ఇఫ్ అంటే. సమ్ ఇఫ్ యాడ్స్ నెంబర్ ఓన్లీ వెన్ కండిషన్ ఇస్ ట్రూ. సింటెక్స్ ఏంటి? సమ్ ఇఫ్ ఆఫ్ రేంజ్. మీరు సెలెక్ట్ చేయాలి మొత్తం దేని సమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ కండిషన్ మీద చేద్దాం అనుకుంటున్నారో అది క్రైటీరియా, మొత్తం దేని సమ్ చేయాలనుకుంటున్నారో ఆ సమ్ రేంజ్ రాయాలి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ హౌ టు డూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, టోటల్ రెవెన్యూ ఫర్ సౌత్ రీజియన్ కావాలి. సో ఇక్కడ మొత్తం రీజియన్ మొత్తం సెలెక్ట్ చేసి ఆ రీజియన్ లో రెవెన్యూ సౌత్ ఉన్న మాత్రమే చెక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, ఈజ్ ఈక్వల్ టు రాసి సమ్ ఇఫ్ అని టైప్ చేయండి. సమ్ ఇఫ్ మీద క్లిక్ చేయగానే మీకు సింటెక్స్ ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. రేంజ్ కామా క్రైటీరియా కామా సమ్ రేంజ్ అంటున్నాడు, చూసారా? రేంజ్ అంటే ఏంటి, ఫస్ట్ ఇట్ సౌత్ కదా కావాలి. సో ఆ రీజియన్ తలకు మొత్తం సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి, చేస్తారు. ఇప్పుడు కామా పెట్టండి. ఇప్పుడు మీరు ఏ క్రైటీరియా మీద చేయాలి, సౌత్ అనే క్రైటీరియా మీద చేయాలి. సో సౌత్ అని రాయండి, సౌత్ అని రాయాలి. తర్వాత కామా పెట్టి ఏం చేయాలి, సౌత్ లో ఉన్న వాటికి సమ్ చేయాలి. సో రెవెన్యూ మొత్తం ఏదైతే ఉందో సమ్ అవ్వాలి కాబట్టి రెవెన్యూ సెల్స్ అని సెలెక్ట్ చేయండి. సో క్లోజ్ చేశారు అనుకో, సౌత్ లో ఉన్న మాత్రమే సమ్ వస్తాయి. 655000 అయితే సమ్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, సౌత్ ఒకటే ఫిల్టర్ చేసి కరెక్ట్ గా అదే వస్తుందో లేదో చెక్ చేసుకోండి. సౌత్ ఒకటే సెలెక్ట్ చేసి దాని తర్వాత సమ్ అదేనా కాదో చెక్ చేసుకోండి. ఈ 4 చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద సమ్ ఎంత ఉంది, 655000. మనకు వచ్చిన ఆన్సర్ అదేనా కాదా? ఇక్కడ ఇందాక అది ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, అందుకే 60 ఎగిరిపోయింది. ఓకే చూడండి, ఇక్కడ వచ్చిందా లేదా 655000. అర్థమవుతుందా? సమ్ ఇఫ్ అనేది అలా చేస్తారు. సింపుల్, ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, లేకపోతే ఈజీగా ఉందా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇది నాకు మీరే చెప్పండి. సార్ మళ్ళీ చెప్పరా? ఎవరిది మళ్ళీ చెప్పరా? ఎవరండి? హూ ఇస్ దట్? మళ్ళీ చెప్పు. సార్ భార్గవి. ఓకే భార్గవి, జాగ్రత్తగా విను. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. సో సమ్ ఇఫ్ విల్ బి బేసికలీ ఫస్ట్ పారామీటర్ విల్ బి యువర్ రేంజ్. ఏ రేంజ్? బేస్డ్ ఆన్ సౌత్ రీజియన్ కావాలి. సో రీజియన్ లో ఉన్న కాలం లో ఉన్న సెల్స్ అన్ని సెలెక్ట్ చేయాలి, B2 నుంచి B11 వరకు కిందకి డ్రాగ్ చేస్తాం. కామా క్రైటీరియా. క్రైటీరియా అంటే కండిషన్. ఏ కండిషన్ మీద చేయాలి, సౌత్ లో ఉన్న మాత్రమే సమ్ అవ్వాలంటున్నాను నేను. సో సౌత్ అని డబుల్ కొటేషన్స్ లో రాస్తావు. కామా ఏం సమ్ చేయాలి, సమ్ రేంజ్. ఏవి సమ్ చేయాలి, రెవెన్యూలో ఉన్నవన్నీ యాడ్ అవ్వాలి. ఎప్పుడు యాడ్ అవ్వాలి, సౌత్ అనే ఉన్నప్పుడే యాడ్ అవ్వాలి. సో ఏ కండిషన్ మీద చేస్తున్నావో ఆ కండిషన్ తలక ఎంటైర్ సెల్ విల్ బి యువర్ ఫస్ట్ వన్. సెకండ్ పారామీటర్ విల్ బి ఏ కండిషన్ మీద చేయమంటున్నాడు క్వశ్చన్ లో ఉన్న సౌత్. కామా థర్డ్ పారామీటర్ విల్ బి దేన్ని సమ్ చేయాలి, రెవెన్యూ సమ్ చేయాలి కాబట్టి రెవెన్యూ సెల్స్ అని సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి సౌత్ లో ఉన్న రెవెన్యూ ఓన్లీ కన్సిడర్ చేసి అవి మాత్రమే సమ్ చేస్తుంది. సో యు ఆర్ డూయింగ్ ఇఫ్ బేస్డ్ ఆన్ ది సౌత్ కండిషన్, దెన్ ఓన్లీ యూ విల్ డూ సమ్. దట్ ఈస్ కాల్డ్ సమ్ ఇఫ్. ఓకే, ఇప్పుడు భార్గవి నాకు సెకండ్ క్వశ్చన్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. భార్గవి నాకు సెకండ్ క్వశ్చన్ నువ్వే చెప్పు, నేను ఎలా రాయాలి. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని పెడుతున్నా. ఓకే, నా రేంజ్ ఏమవ్వాలి క్వశ్చన్ చూడు. టోటల్ యూనిట్ సోల్డ్ ఫర్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మొబైల్ అంట. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయాలి, మొత్తం ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలి. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెకండ్ పారామీటర్ ఏం రాయాలి భార్గవి, ఇక్కడ ఏం రాయాలి, జాగ్రత్త క్వశ్చన్ చూడు, ఏం రాయాలి, మొబైల్. సో ప్రొడక్ట్ మొబైల్ రాయాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి, టోటల్ యూనిట్ కావాలి. ఏ కాలం సెలెక్ట్ చేయాలి, ఏ సెలెక్ట్ చేయాలి, యూనిట్స్. ఎన్ని వచ్చినాయి మొబైల్, ఎన్ని సేల్ అయినాయి మొబైల్? 39 కాదు, చెక్ చేయండి. మొబైల్ మాత్రం సెలెక్ట్ చేసి చెక్ చేయండి. మొబైల్ ఇదొకటి కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఆ సెల్ సెలెక్ట్ చేయండి. మొబైల్ ఉన్నవి కింద ఎన్ని వచ్చినాయి, ఇక్కడ సమ్ కనబడుతుంది, ఇది కర్సర్. yes sir. ఎన్ని ఉన్నాయి 39. మొబైల్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 39. 10 + 8 + 12 + 9 మొబైల్ ఉన్నవి ఎన్ని? 39. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. టోటల్ రెవెన్యూ ఫర్ ల్యాప్టాప్ సేల్స్ ఏం చేయాలి, ల్యాప్టాప్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సేమ్ పైన ఉన్నదే ల్యాప్టాప్ కింద మార్చేయాలి.
అంతేనా? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఏం సెలెక్ట్ చేయాలి? ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలి. ప్రొడక్ట్స్ కామా ఏం సెలెక్ట్ చేయాలి? ల్యాప్టాప్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేయాలి. రెవెన్యూ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసి ఏం సెలెక్ట్ చేయాలి? రెవెన్యూ సెలెక్ట్ చేయాలి. క్లోజ్ చేసేయండి. 70,000 7 lakhs అయిపోయిందా లేదా? చూడండి 3 క్వశ్చన్లు అప్పుడే అయిపోయింది. సింపుల్. నార్త్ రీజియన్ అంటే నార్త్ పెడతారు, ఈస్ట్ రీజియన్ అంటే ఈస్ట్ పెడతారు. ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ రెండు మీరు చేసుకోండి రా. ఓకే, ఈ రెండు మీరు చేసుకోండి. ఐ విల్ టెల్ సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? టోటల్ రెవెన్యూ వేర్ రెవెన్యూ గ్రేటర్ దెన్ 15,000 కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ రాశాక నేను ఏం చేయాలి? రెవెన్యూ మాత్రమే కావాలి. క్వశ్చన్ మొత్తం రెవెన్యూ మీదే ఉంది. చూడండి, క్యాలిక్యులేట్ టోటల్ రెవెన్యూ వేర్ రెవెన్యూ గ్రేటర్ దెన్ 1,50,000. ఓకే, అంటే 1,50,000 కన్నా ఉన్న రెవెన్యూలు మాత్రమే సమ్ చేయాలంటున్నాడు. అప్పుడు మీరు రెవెన్యూ కాలం మొత్తం సెలెక్ట్ చేసి ఓకే కామా పెట్టి క్రైటీరియా ఏంటంటున్నాడు? గ్రేటర్ దాన్ 1,50,000. అది డబుల్ కొటేషన్స్ లో మీరు రాయాలి. ఎలా రాయాలి? గ్రేటర్ దాన్ 1,50,000. 4 సున్నాలా ఉంటే ఏం చేయమంటున్నాడు? టోటల్ రెవెన్యూ కావాలంటున్నాడు కాబట్టి టోటల్ రెవెన్యూ సమ్ చేయాలి మొత్తం. ఇక్కడ ఇఫ్ రాయాలి కదా, సమ్ ఇఫ్ ఇది. ఓకే, చూడండి, ఎంటర్. సో 1,50,000 కున్న నెంబర్లన్నీ ప్లస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 6,30,000. అవునా కదా? చెక్ చేయండి. 1 lakh ఉన్నవన్నీ ఫిల్టర్ చేయండి. ఫస్ట్ ఎలా ఫిల్టర్ చేస్తారు? నెంబర్ ఫిల్టర్స్. గ్రేటర్ దాన్ 1,50,000 క్లిక్ ఆన్ ఓకే చేస్తే 1 lakh కన్నా 1,50,000 అనుకున్న నెంబర్లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ మూడింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 6,30,000. ఆన్సర్ కూడా 6,30,000 కాదా మనకు వచ్చింది? అదేందిరా మీకు? ఈజీగా ఉందా కష్టంగా ఉంది ఇది? భార్గవి, యూ అండర్స్టూడ్? ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైందా ఇంతకి? లావణ్య, అర్థమైంది. మౌనేష్, వసంత, లిఖిత్, అనిత, అర్థమైంది. ఎవరికి అర్థం కాలేదు చెప్పండి నాకు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ వన్ ఇస్ క్లియర్? Amrita and batch, is it clear? Is it clear? ఓకే, ఇక్కడ ఏం చేయాలి చెప్పండి రా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏం చేయాలి చెప్పండి. ఎవరు చెప్తాడు ఇది? యూనిట్ సోల్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అయితే వాటిని మొత్తం సమ్ చేయాలి. గ్రేటర్ దాన్ ఆర్ 8 ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అది చెక్ చేసుకోండి మీకు అర్థం కావడానికి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే చేయండి. ఎన్ని ఉన్నాయి? 10, 8, 12 మొత్తం ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. ఆన్సర్ మీకు 39 రావాలి. సో ఇక్కడ మీరు ఏం రాయాలి? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ రేంజ్ ఏంటి? రేంజ్ షుడ్ బి యూనిట్ సోల్డ్ కామా డబుల్ కొటేషన్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. అగైన్ సెలెక్ట్ దట్ యూనిట్ సోల్డ్. Again select the unit sold. Answer should be what? 39. వచ్చిందా రాలేదా? వచ్చింది. అరే కష్టంగా ఉందా ఈజీగా ఉందరా? మొబైల్ ప్రొడక్ట్ కానివి ఏమున్నాయో నాకు వాటి సమ్ కావాలి. ప్రొడక్ట్ మొబైల్ కానివి సమ్ కావాలి. క్యాల్కులేట్ టోటల్ రెవెన్యూ వేర్ ప్రొడక్ట్ నాట్ ఈక్వల్ టు మొబైల్. మొబైల్ కాకుండా ఉన్న ఫిల్టర్లో పెట్టండి. ఫస్ట్ మొబైల్ తీసేసి ల్యాప్టాప్ ట్యాబ్లెట్ ఉన్నవే ఫిల్టర్లో పెట్టి మొబైల్ తీసేసాను చూడండి చెక్ బాక్స్ లో. ఇది ఎలా చేస్తున్నాను? డ్రాప్ డౌన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ తీసేస్తున్నా చెక్ మార్క్. ఇప్పుడు ల్యాప్టాప్ ట్యాబ్లెట్ ఉన్న మాత్రం ఫిల్టర్ అవుతున్నాయి. వాటి తోలకు రెవెన్యూ ఎంత చెక్ చేయండి. ఎంత రెవెన్యూ వాటి తోలకు టోటల్ రెవెన్యూ ఎంత? 9,60,000. ఇప్పుడు నీ ఆన్సర్ కూడా అదే రావాలి. నీ ఆన్సర్ ఎలా రావాలి? నాట్ ఈక్వల్ కండిషన్ పెట్టాలి. ఇప్పుడు సమ్ ఇఫ్ రాస్తారు. ఓకే, రేంజ్ ఏంటి?
రేంజ్ ఏం సెలెక్ట్ చేయాలి? ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే నాట్ ఈక్వల్ టు మొబైల్ కదా చెక్ చేయాలి. నాట్ ఈక్వల్ టు మొబైల్ చేసేటప్పుడు మీరు పెట్టాల్సిన డబుల్ కొటేషన్స్ లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు చేసేటప్పుడు. దీని మీనింగ్ నాట్ ఈక్వల్ టు అని దాని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ వాడాలి. ఇప్పుడు మొబైల్ అని రాయండి. రాసి డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేయండి. డబుల్ కొటేషన్స్ లో నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ నాట్ ఈక్వల్ టు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రెవెన్యూ సమ్ చేయాలి. క్లోజ్ చేసేసి ఎంటర్ కొడితే ఎంత? 960 వచ్చిందా రాలేదు? 960K, 9,60,000. అర్థమైందా? ఇప్పుడు రెవెన్యూ శరణ్య తాలూకా రెవెన్యూ మాత్రమే కావాలి. శరణ్య రెవెన్యూ ఎంత? 2,50,000 ఇది రావాలి. సో ఎగ్జాక్ట్ గా ఉన్నది కావాలి. ఎగ్జాక్ట్ గా ఉన్నది కావాలి అంటే సమ్ ఇఫ్ ఏం చేయాలి? శరణ్య ఉన్నది కావాలి. సో శరణ్య రేంజ్ కావాలి కాబట్టి మొత్తం నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేస్తాను. ఓకే, డబుల్ కొటేషన్స్ లో ఏం పెడతాను? శరణ్య రాస్తాను. ఓకే, కామా పెడతాను, మొత్తం సెలెక్ట్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. వచ్చిందా రాలేదా? ఇన్ కేస్ శరణ్య 2 ఉన్నాయి అనుకో, శరణ్య 2 అమ్మింది అనుకో, ఇది ఇంకో కాలం తీసుకుంటాను, ఇక్కడ ఇంకొక శరణ్య పెడతాను. శరణ్య ల్యాప్టాప్ తో పాటు ఇంకేదో అమ్మింది, మొబైల్ ఏదో అమ్మింది అనుకో, మొబైల్ కూడా పెడతా. ఓకే, ఇక్కడ సమ్ 3,50,000 రాస్తా. ఓకే, ఇప్పుడు అదే ఫార్ములా నేను కిందకి పెడతా, ఇంకొకటి A12 పెడతా. ఓకే, ఇది E12 పెడతా. ఇంకొక కాలం ఇంకొక రో తీసుకున్నాం కదా. సో ఇప్పుడు పెడితే నాకు ఎంత అవుతుంది? 60K కాదా? ఇది ప్లస్ ఇది ఎంత? 250, 2,50,000, 3,50,000 టోటల్ ఎంత? శరణ్య అమ్మినవి. శరణ్య ల్యాప్టాప్ 2,50,000కి అమ్మింది, మొబైల్ 3,50,000కి అమ్మింది. టోటల్ శరణ్య అమ్మింది ఎంత? 6 lakh. ఇక్కడ వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? అయిపోయిందిరా వేగంగానే, 15 minutes లో అయిపోయింది. ఈ 2 మీరు చేసుకోండి, 4, 5 డైరెక్ట్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లాస్ట్ది ఇది కొంచెం క్రిటికల్. ఓకే, క్రిటికల్ అంటే క్రిటికల్ కాదు, ఈజీనే. కాకపోతే మీరు కొంచెం బుర్ర పెట్టి కొంచెం చెప్పినప్పుడు వినాలి జాగ్రత్తగా. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, సో మీరు ఏం చేయాలి? లాస్ట్ది సౌత్ రీజియన్ లో మొబైల్ తోలక సమ్ కావాలి నాకు. సో సౌత్ రీజియన్ లో మొబైల్ తోలక సమ్ కావాలి. సౌత్ అవ్వాలి, మొబైల్ అవ్వాలి, అవి సమ్ కావాలి. సో సౌత్ మొబైల్ సమ్ ఉన్నవి కావాలి కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ సమ్ ఇఫ్ రాయలేరు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సౌత్ మొబైల్ ఉన్నవన్నీ ఒక ఫ్లాగ్ పెట్టుకోవాలి. ఎస్ అని చెప్పి ఒక ఫ్లాగ్ పెట్టుకోవాలి. వాటి మీద ఎస్ అనే ఫ్లాగ్ మీద సమ్ చేసుకున్నానికి మీకు ఈజీ అయిపోతుంది. సో సౌత్ ల్యాప్టాప్ ఎస్ నో మన ఆడి కండిషన్ బట్టి సౌత్ మొబైల్ ఉంటేనే కావాలి నాకు. ఫస్ట్ సౌత్ మొబైల్ ఉందా? కాదు. సౌత్ మొబైలా? 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 కాదు. సౌత్ మొబైల్ కాదు. లాస్ట్ 2 సౌత్ మొబైల్ ఉన్నాయి. సో వీటికి మాత్రమే సమ్ కావాలి నాకు. సో మీరు ఫస్ట్ ఏమేంటి చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఇఫ్ నేర్చుకున్నారు. సో ఇఫ్ లో మీరు ఆల్రెడీ ఏంటి ఎండ్ అనేది కీవర్డ్ వాడారు, గుర్తుందా? ఎండ్ అనే కీవర్డ్ లో ఇదేమొచ్చి సౌత్ ఉండాలి. చూసారా? ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అవుతుంది. చూసారా? ఇక్కడ సౌత్ ఉండాలి, కామా కామా ఇదే ఉండాలి, మొబైల్ ఇదే ఉండాలి, మొబైల్ ఉండాలి, ఇది మొబైల్ ఉండాలి. ఓకే, ఇలా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్ అని ప్రింట్ చేసుకోండి, లేదంటే నో అని ప్రింట్ చేసుకోండి. ఓకే, ఒక కాలం క్రియేట్ చేసుకుంటున్నారు మీరు ఈజీగా చేయడానికి. అది ఆడ అడిగిన క్వశ్చన్ ఈజీగా చేయడానికి. ఇప్పుడు కొట్టారు అనుకో. ఓకే, అండ్ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఇది డ్రాగ్ చేశాను అనుకో,
ఈ రెండే ఎస్ లో వస్తున్నాయి చూసారా. నేను ఇది ఫ్లాగ్ అని పెట్టుకుంటా, సమ్ ఫ్లాగ్ అని ఏదో పెట్టుకుంటా. ఓకే, అర్థం కావడం కోసం. ఇప్పుడు ఈ రెండింటికి సమ్ చేస్తే చాలు. ఇప్పుడు నేను సమ్ ఎఫ్ ఈజీగా రాసుకుంటా సింపుల్ గా. ఏమని రాసుకుంటాను ఇప్పుడు సమ్ ఎఫ్ ఇప్పుడు ఏం రాస్తాను భార్గవి, రేంజ్ ఏం పెడతాను, ఇది పెట్టుకుంటే సరిపోద్ది కదా F2. ఇది పెట్టుకొని ఇప్పుడు నేను డబుల్ కొటేషన్స్ లో ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ భార్గవి, వాట్ కెన్ ఐ కీప్ హియర్? South, sir. అర్థమవుతుందా ఇది? ఎస్ పెట్టండి. అయిపోయిందా లేదా? రెండింటికి సమ్ అదేనా కాదా? 485K. ఇప్పుడు ఎస్ మీద సమ్ ఎఫ్ రాశాను అంతే సింపుల్ గా. చూడండి సమ్ ఎఫ్ F2 to F11 మొత్తం సెలెక్ట్ చేసి ఎస్ ఉన్న వాటికే కదా చేయాలి. నేను ఆల్రెడీ ఎస్ అని డిరైవ్ చేస్తాను, సౌత్ మొబైల్ ఉన్నవి ఎస్ ఉండాలి అని. ఆ ఎస్ మీద సమ్ చేస్తే సరిపోద్ది కదా రెవెన్యూ. అర్థమైందా ఇది? ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేసుకొని ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేసి రెండింటికి ఆ ఎస్ మీద సమ్ చేసేసుకుంటే నాకు సౌత్ రీజియన్ మొబైల్ సేల్స్ వచ్చేసింది. సౌత్ రీజియన్ మొబైల్ సేల్స్ అదే కదా చూడండి, 4,85,000 అదే కదా చూడండి అవుట్పుట్. అమృత అండ్ బ్యాచ్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. భార్గవి, అనిత, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇంకెవరు ఉన్నారు? మౌనిష్, వసంత, లిఖిత్. మౌనిష్, వసంత, లిఖిత్. మస్తాన్ అర్థమవుతుందా? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? గౌతమి, వాట్ అబౌట్ యూ? అర్థమైంది సార్. ఇవన్నీ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ కి పక్కా రావాల్సిన స్కిల్స్ రా. ఓకే, మీరు ఏ మేనేజర్ లెవెల్కి వెళ్ళినా, ఏ లెవెల్కి వెళ్ళినా, ఎక్స్పీరియన్స్ 10 yearsకి వెళ్ళినా ఇవన్నీ మీరు రేపు పొద్దున ఎక్సెల్ ఇస్తే టక వేయగలగాలి. ఇవేవి రావు అని చెప్పడానికి లేదు ఛాన్స్. చాలా మంది ఎక్సెల్ అంటే డేటా ఎంట్రీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసారు ఎక్సెల్ కాన్సెప్ట్లు, ఇంకా ముందు ఉన్నాయి క్లాసులు. ఇప్పుడు చెప్పండి, ఎక్సెల్ అండర్ ఎస్టిమేటెడా కాదా, ఓవర్ ఎస్టిమేటెడా, అండర్ ఎస్టిమేటెడా? వెరీ ప్రైమరీ స్కిల్ చెప్తున్నాను కదా. ఎక్సెల్ అనేది బయట 10 lakh ప్యాకేజెస్ ఉన్నాయి. అందరూ రిసెప్షనిస్టులు బిల్లు వేస్తారు, అదే ఎక్సెల్ అనుకుంటారు. ఎక్సెల్ బోల్డ్ అంత ఉంది. ఇవన్నీ చేయగలగాలి, ఇవన్నీ క్లయింట్స్ అడిగితే ఇవన్నీ చేయగలగాలి. ఇవే మొత్తం మీరు ఎస్క్యూఎల్ లో కూడా నేర్చుకుంటారు అప్కమింగ్ సెషన్స్ లో. సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసి ఎలాంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తారు, విండో ఫంక్షన్స్ ఎలా చేస్తారు, జాయిన్స్ ఎలా రాస్తారు, ఇవే మీరు మొత్తం ఎస్క్యూఎల్ లో కోడింగ్ కూడా చేయగలగాలి. అవి కూడా నేర్పిస్తాను, జాగ్రత్త నేర్చుకోండి ఎక్సెల్ అయిపోయిన తర్వాత. Okay, so these all you can do with the help of SQL coding also. But one who cannot do coding, they will come to Excel, download the data and do in Excel. And then after that cleaned data is connected to this Power BI and you will make dashboards like this. Adi story మొత్తం. Python అనేది చాలా తక్కువ, 5%, 10%. మిగతాదంతా మీరు చేసే 60-70% SQL, Excel, Power BI ఇవే. తర్వాత అన్ని చేసిన తర్వాత ఈ నెంబర్లు అన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ వచ్చాయి కదా 880 ఇవన్నీ పీపీటీలో మీరు ఇలా వేసి చూపించాలా. ఇది ఇలాగైంది, అది అలాగైంది, ఇలాగైంది అని ఇలా పీపీటీలు వేసి ఇలాగ సోది రాసి రేపు పొద్దున్న పీపీటీలో అలా స్క్రీన్ షేర్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ వేసి బాబు ఇది అయింది బాబు, ఈ కస్టమర్స్ ఇలా వచ్చారు, ఇది అలాగైందని ప్రెజెంటేషన్స్ లో కూర్చొని చెప్పాలి అంతే. ఇదే మీ జాబ్. దీనికే మీకు 50,000 లక్ష రూపాయల జీతాలు ఇస్తారు బయట. ఇది స్టోరీ. అర్థమైందా? సో సమ్ ఇఫ్ రా ఇది. ఓకే, కౌంట్ ఇఫ్ కూడా సేమే. ఇక్కడ సమ్ ఎలా చేస్తారో ఇక్కడ సమ్ కదా అవుతుంది ప్రతిసారి, ఇక్కడ సమ్ బదులు కౌంట్ అవుతుంది అంతే, సింపుల్, ఇంకేం లేదు. ఇది మీరు చేసుకోండి కావాలంటే, కౌంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, ఒకటి చెప్తాను, మిగతావన్నీ మీరు చేసేసుకోండి. సో క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ చూడండి, కౌంట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఇన్ సౌత్ రీజియన్. వెరీ సింపుల్, ఇందాక సమ్ ఇఫ్ రాశారు కదా, ఇప్పుడు కౌంట్ ఇఫ్ రాస్తారు. కౌంట్ ఇఫ్ అని రాసి ఏం చేయాలి, సౌత్ రీజియన్ ఉన్నవే సెలెక్ట్ చేయాలి. సో రీజియన్ అంతా సెలెక్ట్ చేస్తారు, కామా పెడతారు, సౌత్ అని రాస్తారు. ఓకే, సౌత్ అని రాస్తారు.
తర్వాత ఏం చేయాలి? కౌంట్ చేయాలి. సేల్స్ ని కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. సో సేల్స్ కాలమ్ ని సెలెక్ట్ చేస్తారు. సో సౌత్ ఎన్ని ఉన్నాయో సౌత్ అన్ని కౌంట్ అయిపోతాయి. సారీ, ఇది ఓన్లీ 2 పారామీటర్స్. సో ఎన్ని సౌత్ ఉన్నాయి అవి కౌంట్ అవుతుంది అంతే, సింపుల్. 4 ఉన్నాయి. సౌత్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాదా? 1 2 3 4 అంతే. జస్ట్ ఓన్లీ 2 పారామీటర్స్. B2 టు B11 లో సౌత్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి అంతే. ల్యాప్టాప్ ఎన్ని సోల్డ్ అయినాయి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓకే, ల్యాప్టాప్ ఎన్ని అయ్యాయి, ల్యాప్టాప్ మొత్తం ఇదంతా సెలెక్ట్ చేయండి, కామా ల్యాప్టాప్ పెట్టండి అంతే. ల్యాప్టాప్లు ఎన్ని ఉన్నాయో అన్ని అయిపోతాయి. జస్ట్ దీంట్లో ల్యాప్టాప్ పెట్టండి. 2 పారామీటర్లే, 3 పారామీటర్లు కాదు ఇది. ఓకే, కామా పెట్టండి. ఓకే, ఎన్ని అయినాయి? ల్యాప్టాప్లు 4 అయినాయి. చెక్ చేసుకోండి. ల్యాప్టాప్లు 4 ఉన్నాయి కదా, 1 2 3 4 సింపుల్. కౌంట్ నెంబర్ ఆఫ్ మొబైల్, ల్యాప్టాప్ బదులు మొబైల్ అని పెట్టేస్తారు అంతే. గ్రేటర్ దెన్ 5 ఎన్ని ఉన్నాయి? డబుల్ కొటేషన్స్ లో గ్రేటర్ దెన్ 5 రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ యూనిట్ సోల్డ్ అన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ డబుల్ కొటేషన్స్ లో గ్రేటర్ దెన్ 5 అని రాయండి. క్లోజ్ చేయండి. గ్రేటర్ దెన్ 5 ఉన్న ఎన్ని ఉన్నాయో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. గ్రేటర్ దెన్ 5 ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 కాదు చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారు? Ctrl+Shift+L. గ్రేటర్ దెన్ 5 ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి గ్రేటర్ దెన్ 5 అని పెట్టండి. ఓకే చేయండి. ఎన్ని ఉన్నాయి మొత్తం? గ్రేటర్ దెన్ 5 ఉన్నవి ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ రోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్? 6 ఉన్నాయి. గ్రేటర్ దెన్ 6 ఉన్నవి ఎన్ని రోస్ ఉన్నాయి అడుగుతున్నాను నేను. 10 7 8 6 12 మొత్తం ఎంతమంది? 6 మెంబర్స్. క్వశ్చన్ అది. కౌంట్ సేల్స్ యూనిట్స్ గ్రేటర్ దెన్ 5 6 ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు పెడతారు ఫార్ములాలో. ఇక్కడ ఈక్వల్ టు పెట్టి 8 పెట్టేస్తే కింద వచ్చేస్తుంది. నెక్స్ట్ రెవెన్యూకి సేమ్. నాట్ సౌత్ అన్నప్పుడు నాట్ ఈక్వల్ టు లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ పెడతారు. డన్ బై సరత్ అన్నప్పుడు డబుల్ కొటేషన్ సరత్ ఒకటే పెడతారు. ఇక్కడ హెల్త్, ఇక్కడ ల్యాప్టాప్ సేల్స్ విత్ నార్త్ రీజన్ అన్నప్పుడు ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేసుకోండి. అక్కడ ఎస్ నో ప్రింట్ చేయండి ఇఫ్ కాలం యూజ్ చేసి. అప్పుడు అందులో ఉన్నది ఏదైతే ఉన్నాయో ఎస్ ఉన్నవి మాత్రమే కౌంట్ ఇఫ్ చేయండి. యూర్ ఏబుల్ టు క్యాచ్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇక్కడ ఎలా చేస్తారో అన్ని ఇలాగే ఉంటారు, సేమ్ కౌంట్ పెట్టి చేస్తారు అంతే. 2 పారామీటర్లే ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ విల్ బి యువర్ సెలెక్టెడ్ సెల్స్, సెకండ్ విల్ బి కండిషన్ అంతే. ఇక్కడ రాసిన చూడండి సింటెక్స్. ఫస్ట్ వన్ విల్ బి యువర్ రేంజ్, సెకండ్ వన్ బి యువర్ క్రైటీరియా కండిషన్. ఓకే, అదని మీనింగ్ ఏంటో కూడా ఇక్కడ రాశాను కింద మీకు అర్థం అవ్వాలని. ఇవి చేస్తారా లేదా చెప్పాలా? నేనే మళ్ళీ ఒకటి కూర్చోబెట్టి సార్ సమ్ ప్లేస్ లో కౌంట్ పెట్టుకోవడమేనా? అంతే. అర్థమైందా? లాస్ట్ది నేను చెప్పేస్తాను చూడండి. లాస్ట్ది ఏంటి? హెల్పర్ కాలం తీసుకుంటారు మీరు. ల్యాప్టాప్ నార్త్ రీజన్ లో ఉండాలి కాబట్టి సో మీరు ఏం చేస్తారు? ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ రాయండి. ఓకే, ఇఫ్ ఏ పెట్టాలి? ఎండ్ లో ఏం రాయాలి? ఇఫ్ లో ఎండ్ లో ఏం రాయాలి? రీజియన్ నార్త్ అవ్వాలి. ల్యాప్టాప్ ప్రోడక్ట్ ఏమో వచ్చి సేల్స్ అవ్వాలి. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? నార్త్ అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు నార్త్ అవ్వాలి. ఇది నార్త్ అవ్వాలి. ఇంకొకటి ఏమవ్వాలి? C2 ఈక్వల్ టు ల్యాప్టాప్ అవ్వాలి. ఇది ల్యాప్టాప్ అయితే ఈ బ్రాకెట్ క్లోజ్, ముందు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓకే, ఎస్ పెడతాను లేదంటే నో పెడతాను. క్లోజ్ ద బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేస్తున్నా. సో ల్యాప్టాప్ ప్లస్ నార్త్ ఉన్నది మాత్రమే ఎస్ వస్తుంది. ఇది ఒకటే ఉంది యామినిది ఎస్. ఓకే, ఇప్పుడు దాని బేస్డ్ మీద ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా. సో అవుట్పుట్ నాకు ఒకటే రావాలి. సో ఈజ్ ఈక్వల్ టు నేను పెడతాను కౌంట్ ఇఫ్ పెడతాను. కౌంట్ ఇఫ్ రాస్తాను. మొత్తం సెలెక్ట్ చేస్తాను. డబుల్ కొటేషన్స్ లో ఇప్పుడు ఎట్లా రాయాలి? అయిపోయాయి. ఎన్ని ఉన్నాయి?
అర్థమైందా? యెస్. ఈజీగా ఉన్నాయా లేదా? యాహ్! అమృత అండ్ రాజ్ ఈజీగా ఉన్నాయి సార్. ప్రాక్టీస్ చేయకపోతే మీకు రేపు మళ్ళా ఇది చుక్కలే. ఈ షీట్ మీకు ఆల్రెడీ గ్రూప్ లో ఇచ్చానా లేదా? ఎస్ సార్. ఎస్ సార్, మేము అలిసిపోయాం సార్, మాకు నిద్ర వచ్చేస్తుంది సార్, మమ్మల్ని వదిలేయండి సార్. సమ్ ఇఫ్స్ కౌంట్స్ ఇఫ్స్ రేపు చెప్తానులే, మీ బుర్ర పాడైపోద్ది ఇప్పుడు ఇవన్నీ చెప్తే. రేపు చెప్తాను సమ్ ఇఫ్స్ అండ్ కౌంట్స్ ఇఫ్స్. ఇదేం లేదురా, సేమ్ దీనికే ఈ లక్ ఇది. సమ్ ఇఫ్ తాలూకు అక్క సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్ తాలూకు అక్క కౌంట్ ఇఫ్స్. ఓకే, ఎక్స్ట్రా నెస్టెడ్ అంటే బేస్డ్ ఆన్ 2 కండిషన్ల మీద చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఫర్ సౌత్ రీజియన్ ల్యాప్టాప్ సేల్స్ అన్నాను అనుకో, మల్టీ కండిషన్ రాయాలి నేను, సమ్ ఇఫ్స్ రాయాలి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేసి నో ఎస్ అని చేస్తున్నాను కదా, ఇది యూజ్ చేయకుండా చేసుకోవచ్చు అనమాట సమ్ ఇఫ్స్ తో. ఎలాగా? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ రాస్తాను. ఓకే, సమ్ ఇఫ్స్ రాసి సమ్ రేంజ్ ఏం పెడతానంటే సమ్ రేంజ్ రాయాలి. సమ్ రేంజ్ ఏంటంటే బేసికల్ గా ఏ వాల్యూస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, రెవెన్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెవెన్యూ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే, తర్వాత క్రైటీరియా రేంజ్ 1. దేని క్రైటీరియా మీద చేయాలి? ఫస్ట్ రీజియన్ ఏమొచ్చి సౌత్ ఉండాలి. సో రీజియన్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత అది ఏం ఉండాలో దాన్ని కామా పెట్టి సౌత్ అని రాయాలి. ఈజ్ ఈక్వల్ టు పెట్టకుండా ఆ మొత్తంలో ఏది సౌత్ ఉన్నాయో ఆ సౌత్ అంతా ఒక దగ్గర రాయాలి, కామా. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ అవ్వాలి కాబట్టి మొత్తం ల్యాప్టాప్ అంతా ఇచ్చేసి మళ్ళీ కామా పెట్టి ల్యాప్టాప్ రాయాలి. ఓకే, అరే యార్, సో ల్యాప్టాప్ రాయాలి. ల్యాప్టాప్ రాసి ఓకే క్లోజ్ చేస్తాను అనుకో. సో B12 టు B11 సౌత్ అవ్వాలి, C2 టు C11 మొత్తం ల్యాప్టాప్ అయితే E2 టు E11 లో ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై అయ్యేవి సమ్ చేయండి అని దాని మీనింగ్. సో ఇప్పుడు ఓకే చేశాను అనుకో, మొత్తం సౌత్ విత్ ల్యాప్టాప్ ఉన్నవి సమ్ అయిపోతాయి. సౌత్ విత్ ల్యాప్టాప్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి. నెక్స్ట్ సౌత్ విత్ ల్యాప్టాప్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి, ఈ 2 ఉన్నాయి. శరణ్య భార్గవి మాత్రమే సౌత్ ల్యాప్టాప్, మిగతావన్నీ నార్మల్. కాబట్టి 4 లాక్ వచ్చిందా రాలేదా? కౌంట్ ఇఫ్ కూడా సేమే, కౌంట్ పెడతారు అంతే, కౌంట్ ఇఫ్స్ అని రాస్తారు. సేమే కౌంట్ ఇఫ్స్ అని రాయాలి. ఇక్కడ సింటెక్స్ కింద ఉంది, కావాలంటే చూసుకోండి. ఎగ్జాంపుల్ కూడా పెట్టాను. కౌంట్ ఇఫ్స్ ఇవ్వండి. కౌంట్ రోస్ వేర్ రీజన్ ఈక్వల్ టు సౌత్ అండ్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మొబైల్. ఎగ్జాంపుల్ అది ఎలా వర్క్ అవుతుందో దాని సింటెక్స్ ఉంది. ఇది మళ్ళా నీకు మళ్ళీ చెప్తానులే, కంగారు పడద్దు. ఇవన్నీ నేనే చెప్తాను మొత్తం అన్ని. ఓకే, ఇవి చెప్పేసిన తర్వాత అసైన్మెంట్ కూడా మళ్ళీ ఇస్తాను రేపు, కంగారు పడద్దు. అసైన్మెంట్ కూడా మీరు చేయండి. ఇవాళకి చాలు, మీకు బుర్ర హీట్ అయిపోద్దు లేకపోతే. గైస్ ఎలా ఉంది వాళ్ళ క్లాస్? బంటి, ఒడియమ్మ బంటీస్, అమృత ఎన్ఎస్ఆర్ఐటి బంటీస్ చెప్పండి ఎట్లా ఉంది? బాగుంది సార్, అర్థమైంది సార్. గౌతమి ఇవాళ అర్థమైతే క్లాస్? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, మౌనిష్ వాట్ అబౌట్ యూ? ఇంగ్రీన్ పోస్ట్ రాస్తారా? నేనే రాసి ఇవ్వాలి. అది కూడా ఏం నేర్చుకున్నారు? అనిత వాట్ అబౌట్ యూ? అర్థమైంది సార్. లావణ్య తుమ్మగుంట, హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ డేటా క్లీనింగ్ ఇన్ ద ఎక్సెల్? యా గుడ్, అర్థమైంది. చెప్పాగా ఆన్సర్స్ కూడా. యు ఫీల్ లైక్ లెర్నింగ్ ఆర్ యు ఫీల్ లైక్ బోరింగ్? ఐ ఫీల్ లైక్ లెర్నింగ్. ఓకే, థాంక్స్. దీన్నే డేటా ఏంటి క్లీనింగ్ అంటామా? డేటా క్లీనింగ్, ఇదంతా డేటా క్లీనింగ్ లోకే వస్తాయి. ఓకే, మరి హెడ్డింగ్ చెప్పాలి కదా మీరు చెప్పినప్పుడు. డేటా క్లీనింగ్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? లింక్డ్ఇన్ పోస్ట్ లాగా చూసావా? డేటా అనలిస్టులు డేటా క్లీనింగ్ చేస్తారు అని వినుంటావు కదా, వినలేదు ఎప్పుడు? డేటా క్లీనింగ్ విన్నా కానీ లింక్డ్ఇన్ లో వినలా. నేను డేటా క్లీనింగ్ అంటే ఇవన్నీ డేటా క్లీనింగే.
అవును, ఇవన్నీ డేటా క్లీనింగ్ లోకే వస్తాయి. ఓన్లీ నల్ వాల్యూస్ హ్యాండిల్ చేస్తే డేటా క్లీనింగ్ అంటారు. కండిషనల్ ఫార్మాటింగ్ లో ఇఫ్ ఎల్స్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, ఇవన్నీ ఎక్స్ట్రా కాలమ్ క్రియేట్ చేయడం, అన్ని డేటా క్లీనింగ్, క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ వీటిలోకే వస్తాయి. ఓకే, నోటెడ్. సో మీ టాస్క్ ఏంటంటే ఇఫ్ తాలూకు ఫైల్లో ఉన్న అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, అండ్ సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్ లో ఉన్న నేను పెండింగ్ లో పెట్టేసిన కంప్లీట్ చేయండి. పెండింగ్ లో పెట్టేసిన కాదు, మిగతా కూడా మొత్తం క్లీన్ నీట్ గా నేను అన్ని చెరిపేసాను. అంటే అందులో అన్ని బ్లాంకే ఉంటాయి. నేను నా ఫైల్లో చేశాను కాబట్టి అవన్నీ చేసేయండి. మళ్ళా మీరు రేపు సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ చెప్తా, అలాంగ్ విత్ డేటా ట్యాబ్ లో ఏ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతాయి చెప్తా. అంతే. రేపు గంట చెప్తా, ఎందుకంటే రేపు నాకు ఆఫీస్ ఉంది కాబట్టి రేపు అరగంట ఎక్స్టెన్షన్లు ఏమి ఉండవు. ఇంకా మండే టు ఫ్రైడే గంట అంటే గంట, ఇంకా ఎక్స్ట్రా ఉండదు. ఓన్లీ వీకెండ్స్ గంటన్నర వెళ్తుంది క్లాస్, ఒక అరగంట ఎక్స్టెన్షన్ లేదా 40 minutes ఎక్స్టెన్షన్ వెళ్తుంది అంతే. ఎందుకంటే 30 days లో ఐ ప్రామిస్ యు డు దట్ యు విల్ లెర్న్ యాజ్ అ మాస్టర్. సో నేను 30 days చెప్పాలి అంటే నేను ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఈ టైం మెయింటైన్ చేయాలి, అన్ని కాన్సెప్ట్లు, అన్ని లాజిక్లు కవర్ చేయాలి. అందుకే ప్రతి షీట్ లోని ఏ లాజిక్ కవర్ అవుతుందో కూడా ఒక ఫార్ములా, సింటాక్స్ అన్ని పెట్టి ఇచ్చా. రేపు పొద్దున రెఫరెన్స్ కి ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఉండేలాగా ఫైల్లో. ఎక్కడ ఉంటాయి యూట్యూబ్లో ఎంత క్లియర్ గా ఎక్కడ డాక్యుమెంట్ చేసి ఎవడు చూపిస్తున్నాడు చూడండి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అన్ని చూడండి యూట్యూబ్ లో. ఇలాగ డాక్యుమెంట్ చేసి ఇట్లా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చెక్ చేయండి. ఒకవేళ ఉంటే నాకు చెప్పండి. అర్థమైందా? ఓకే దెన్. మీరు తిన్నారా లేదా? ఎంతకి ఉన్నాయా?